చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. తండ్రి, మాకు ఏదైతే తెలియదో దానిని బోధించండి. మాకు లేని దాన్ని అనుగ్రహించండి. మేము వాక్యానుసారంగా ఇంకా ఏదైతే కామో దయచేసి మమ్మల్ని అలా చేయండి. ఇదంతా కూడా నీ కుమారుని మహిమ నిమిత్తం జరిగించండి. ఆమెన్. ఎక్స్పోజిటరీ లిజనింగ్, దేవుని వాక్యాన్ని ఎలా వినాలి అనే తన పుస్తకంలో కెన్ రెమీ గారు ఇలా చెప్పారు. ప్రసంగికుడు ప్రసంగించడానికి ఎంతో శ్రమ పడితే సంఘం అదే విధంగా శ్రద్ధగా విని గ్రహించడానికి శ్రమపడాలి. అర్థమవుతుందా? ప్రసంగికుడు ప్రసంగించడానికి ఎంతో శ్రమ పడితే సంఘం అదే విధంగా శ్రద్ధగా విని గ్రహించడానికి శ్రమపడాలి. సో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని గ్రహించడానికి ప్రభువు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్. గర్వం, ప్రేమ రహిత జీవితం లేదా ప్రేమ లేని క్రైస్తవ జీవితం అనేవి చాలా దారుణమైన లేదా భయంకరమైన లక్షణాలు. గర్వం ఎందుకు దారుణమైందంటే గర్వం దేవదూతను సాతానులా మార్చింది. అలాగే ప్రేమ లేని జీవితం అది కూడా భయంకరమైందే. అందుకే కొత్త నిబంధనలో మరలా ప్రేమను కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అని చెప్పి కొత్త నిబంధన రచయితలు అనగా ముఖ్యంగా దేవుడు క్రైస్తవులను ప్రోత్సహిస్తూ ఉంటాడు. బహుశా ఈ గర్వం అలాగే ప్రేమ రహిత జీవితం, ప్రేమ లేని జీవితం అనుకోకండి ఇది కేవలం బయట మాత్రమే ఉంటుంది, ఇది క్రైస్తవులకు ఉండదు. అది కూడా ఒకవేళ కేవలం రక్షణకి ముందు అనగా ఎఫెసీ 2 అయితే దేవుడికి ముందు ఉంటుంది అని మాత్రం అనుకోకండి. క్రైస్తవులమైనప్పటికీ గర్వం, ప్రేమ లేని జీవితం మనలో ఉండే ప్రమాదం ఉంది. ఈ 2 విషయాలలో మీరు ఎప్పుడైనా స్ట్రగుల్ అయ్యారా? నేనయ్యాను, అవుతూనే ఉన్నాను. బహుశా చచ్చిపోయేంతవరకు అవుతూనే ఉంటాను. బహుశా నేను ఎప్పుడు స్ట్రగుల్ అవ్వలేదు క్రైస్తవుడు అయిన తర్వాత అని అంటే ఫస్ట్ ఆ గర్వం అనేది నీలో ఉందేమో. ఇంకొక విషయాన్ని పూర్తిగా వేరే యాంగిల్ నుంచి మిమ్మల్ని అడగనివ్వండి. దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తున్నాము, పడిపోయిన లోకంలో జీవిస్తున్నాము, పతనము చెందిన లోకంలో జీవిస్తున్నాము. లోకంలో ఎక్కడ చూసినా క్రైస్తవుల పట్ల దాడులు, లేకపోతే నీ జీవితంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను చూస్తుంటే బహుశా నువ్వు ఓడిపోయే సైడ్లో ఉన్నావేమో. అసలు దేవుడు నా పైన కనికరం చూపించట్లేదు, ఏం జరుగుతుంది నా జీవితంలో, నాకేం అర్థం కావట్లేదు. నాకు తెలుసు క్రీస్తు సమాధిలో నుంచి గెలిచాడని, ఆయన ఒకానొక రోజు తిరిగి రాబోతున్నాడని, ఆయన మరలా తిరిగి నన్ను ఆయనతో ఉంచుకోబోతున్నాడని నాకు తెలుసు, ఆయన అంతిమ విజయం సాధిస్తాడని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నా జీవితంలో ఈ జరుగుతున్న పరిస్థితులు నాకేం అర్థం కావట్లేదు అనే స్థితిలో బహుశా నువ్వు ఇక్కడ ఉన్నావేమో. ఇంకా ఎన్ని రోజులు ప్రభువా? హౌ లాంగ్? ఇంకా ఎన్ని రోజులు? బహుశా ఇది నీ ప్రార్థనలో మూల్గులేమో. ఈరోజు ఓబద్య పుస్తకం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాలని, మీ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలని, మన క్రైస్తవ జీవితంలో మనం ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలో వాటికి జవాబులు దేవుడు ఇవ్వాలని నా ప్రార్థన. ఓబద్య పుస్తకము బైబిల్లో ముఖ్యంగా పాత నిబంధనలో చాలా చిన్న పుస్తకం. మనకందరికీ తెలుసు బైబిల్ అంతటిలో చిన్న పుస్తకం 3వ యోహాను పత్రిక. కానీ పాత నిబంధనలో చిన్న పుస్తకం ఓబద్య. 21 వచనాలు, 368 పదాలు తెలుగులో. సో ఓబద్య అంటే దేవుని దాసుడు, యెహోవా దాసుడు అని అర్థం. బైబిల్లో అతని గురించి అంత ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ మనకు ఉండదు. జనరల్గా ప్రవక్తలు అనగానే వారు ఏ ఊరు నుంచి వచ్చారు, వారి తల్లిదండ్రులు ఎవరు, లేకపోతే ఆయన ఏ సమయంలో
ఆ యొక్క ప్రవచిస్తున్నాడు లేదా పరిచర్య చేస్తున్నాడు అనేది ఉంటుంది. కానీ ఓబద్యకు సంబంధించిన ఎక్కువ నేపథ్యం మనకి తెలీదు. కానీ మనం ఏ సందర్భంలో ఓబద్య పరిచర్య చేశాడు, ఏ సందర్భంలో ఈ పుస్తకం రాశాడు అనేది మాత్రం మనం గమనించవచ్చు. మీ బైబిల్స్ని ఓబద్య వైపు ఒకసారి తిప్పినట్లయితే మనం అక్కడ గమనిద్దాం. మొదటి వచనం అందరం కలిసి చదువుదామా? ఏదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చునది. సో ఈ యొక్క ప్రవచన వాక్యం లేదా ఈ యొక్క మెయిన్ మెసేజ్ ఓబద్య ఇస్తుంది ఎవరి గురించి? ఏదోము గురించి. ఏదోము వారు ఒక పని చేశారంట. ఆ పని చేసిన తరువాత దేవుడు వారిని గద్దిస్తూ వారికి తీర్పు తీరుస్తూ రాసిన మాటలివి. ఎలా చెప్పగలను? 10-11 వచనాలు. 10-11 వచనాలు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము పొందుదువు. 11వ వచనం. నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు అన్యులు వారి గుమ్మములోకి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి గదా. ఇది నేపథ్యం. పరదేశులు అన్యులు ఉన్నారంట. వారు యాకోబు సంతతి పైన దాడి చేశారంట. దాడి చేయడమే కాదు, వారు ఏం చేశారు? వారి ఆస్తిని పట్టుకొని పోయారంట. వారి గుమ్మంలోనికి ప్రవేశించి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేశారంట. అలా చేసినప్పుడు ఎదోము అనగా ఏషావు సంతానం, అనగా ఏషావు పిల్లలు, అనగా యాకోబు యొక్క సహోదరుడు, ఓన్ బ్రదర్, ఆ సంతతి వాళ్ళు ఎలా ఉన్నారంట? వాళ్ళ పరిస్థితి ఏంటి? 10వ వచనం. నీవు నీ సహోదరులైన యాకోబు సంతతి అనగా యూదాపై పగవాడవై నిలిచావు. యు బికేమ్ అన్ ఎనిమీ టు యువర్ ఓన్ బ్రదర్. నీ సొంత సహోదరుడికి నువ్వు శత్రువై నిలిచావు. అలా నిలిచిన తరువాత రాస్తున్న సంగతులివి. ఓబద్య వారికి మాట్లాడుతూ వారిని గద్దిస్తూ చెబుతున్న మాటలివి. సో కొన్ని మాటలు నేను ఈ పుస్తకం నుంచి కంప్లీట్గా అనగా పూర్తిగా ఈ పుస్తకాన్ని ఫినిష్ చేసి మాట్లాడాలనుకుంటున్నాను. సో కొన్ని నెంబర్లు ఉంటాయి, దయచేసి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. పీపీటీ ఫాలో అవ్వండి. తద్వారా మీరు ఈజీగా ఈ ఓబద్య పుస్తకాన్ని మనం గమనించవచ్చు. నేపథ్యం చూసాము. ఈ యొక్క ఓబద్య పుస్తకాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. 2 భాగాలుగా. నెంబర్ 1, మొదటి 16 వచనాల్లో దేవుని శత్రువులు వారు ఎవరు, వారు ఏం చేస్తున్నారు, వారికి వచ్చే పర్యవసనాలు మనం చూస్తాం. మొదటి 16 వచనాల్లో దేవుని శత్రువులు. 17 నుంచి 21 వచనాల వరకు మనం చూస్తే దేవుని రాజ్యం, అలాగే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎవరు, దేవుని పిల్లలకి ఏం జరగబోతుంది, దేవుని రాజ్యంలో ఏం జరగబోతుంది అనేది 17, 21 వచనాలు మనం చూస్తాం. సో అందుకే ఈ యొక్క సర్మన్కి నేను ఇచ్చిన టైటిల్ దేవుని పిల్లలు, దేవుని శత్రువులు, దేవుని రాజ్యం. దేవుని పిల్లలు, దేవుని శత్రువులు, దేవుని రాజ్యం. మొదటి 16 వచనాలు చూద్దాం రండి. మొదటి 16 వచనాలు. ఈ 16 వచనాలని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. నెంబర్ 1 వర్సెస్ 1 to 9. మొదటి 9 వచనాలని మొదటి భాగం. అదేంటంటే దేవుని శత్రువుల గర్వం మరియు దాని పర్యవసనాలు. దేవుని శత్రువుల గర్వం మరియు దాని పర్యవసనాలు. దేర్ ప్రైడ్ అండ్ ఆల్సో దేర్ కాన్సిక్వెన్సెస్. ప్రైడ్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. మొదటి వచనం. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. ఇక్కడ మనం ఓబద్య చెప్తున్న మాటలని గమనిస్తే నాకు వినబడింది ఈ మెసేజ్ అనట్లేదు. మీ బైబిల్లో చూసారా ఏమంటున్నాడు?
మాకు వినబడింది. మీరు పాత నిబంధనలో గమనిస్తే ప్రతి ప్రవక్త కూడా ఎదోము వారి పైన ఏదో ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. ఆల్మోస్ట్ ప్రతి ప్రవక్త ఎదోముకి చెప్పాడు, హే మీరు చాలా దేవునికి అయిష్టంగా ఉన్నారు, దేవుడి తీర్పు రాబోతుంది, దయచేసి దేవుడి వైపు తిరగండి. ఆల్మోస్ట్ ప్రతి ప్రవక్త. సో అందుకే ఏదో బహుశా ఓబద్య వారితో కలిసి మాకు వినిపించిన మాటలు మీకు చెప్తున్నాము అని చెప్తున్నాడేమో అని అంటారు కొంతమంది పండితులు. బహుశా అది వాస్తవం అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుడు ఎదోముకు వ్యతిరేకంగా ఓబద్య ద్వారా ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఇంతకీ ఎదోము ఎవరు మనకందరికీ తెలుసు. ఇంతకుముందే నేను ఆల్రెడీ చెప్పాను. ఎదోము అనగా ఏషావు సంతానం, అనగా యాకోబు యొక్క ఓన్ బ్రదర్. అండ్ బై ద వే ఓల్డర్ బ్రదర్, పెద్దన్న. మరి ఈ ఎదోము, ఈ ఏషావు సంతానం ఎక్కడ ఉంటున్నారు? వారు ఉంటున్న ప్రదేశం, దేశం పేరే ఎదోము. ఏషావు సంతానం ఉండే ఎదోమీయులు ఉండే స్థలమే ఎదోము. వీరు ఎవరంటే ఇస్రాయేలుకు నైబర్ కంట్రీ, పొరుగువారు, పక్కనే నివసించేవారు. మీరు మ్యాప్ చూస్తున్నారా? జస్ట్ పక్కనే ఉండేవారు. సో వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు. 2వ వచనాన్ని చూడండి. నేను అన్యజనులలో నిన్ను అల్పునుగా చేసి తిని నీవు బహుగా తృణీకరించబడదువు. దేవుడు డైరెక్ట్గా ఎదోముతో చెప్తున్న మాటలు ఇవి. నేను అన్యజనులలో అల్పునిగా చేశాను, నువ్వు బహుగా తృణీకరించబడదువు. యాక్చువల్లీ ఇక్కడ మూల భాషలో చూసినట్లయితే ఒక పదం అక్కడ ఉపయోగించబడింది, అది తెలుగులో తర్జుమా చేయబడలేదు, అది మిస్ అయింది. అదేంటంటే బిహోల్డ్, చూడు, జాగ్రత్తగా చూడు, సీ, లుక్. జనరల్గా ఈ పదం ఎప్పుడైతే ఉపయోగించబడుతుందో దాని తర్వాత వచ్చే పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. అప్పటి వరకు నువ్వు క్యాజువల్గా ఉండొచ్చేమో, కానీ దేవుడు బిహోల్డ్, లుక్, సీ అని ఏదైనా ఒక మాట చెప్తే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ నేను చెప్పబోయేది చాలా ప్రాముఖ్యమైనది, దయచేసి ఈ మాటలను విను అని అర్థం. సో దేవుడు అంటున్నాడు, ఇదిగో చూడుము, చూడు, ఇది నేను నిన్ను చేయబోతున్నాను, ఆల్రెడీ చేశాను. అదేంటి? నేను నిన్ను తృణీకరించాను, నేను నిన్ను అల్పునిగా చేశాను. ఎందుకు చేశాడయ్యా? ఎందుకు? కారణం ఏంటి? 3వ వచనం. ఎందుకు చేశాడు? కారణం ఏంటి? 3వ వచనంలో చూస్తే ద మెయిన్ రూట్ కాజ్ ఏంటంటే, ఎందుకంటే వారి యొక్క హృదయ గర్వం. 3వ వచనంలో చూసినట్లయితే అందరం కలిసి చదువుదామా? 3వ వచనం. అత్యున్నతమైన పర్వతముల మీద అక్కడ నన్ను క్రిందకి పడద్రోయ గలవాడెవడని అనుకునివాడా అనుంది. అక్కడ ఇంకొక పదం కూడా యాక్చువల్లీ మూల భాషలో ఉంది, అది ఏంటంటే నీ హృదయములో అనుకునివాడా. అందుకే తెలుగులో నీ హృదయపు గర్వము చేత మోసపోతివి. నీ హృదయములో 2 సార్లు దే ఆర్ ప్రైడ్ఫుల్, వాళ్ళకి గర్వం ఉంది. ఎందుకంటే భౌగోళిక పరిస్థితుల ప్రకారం, జియోగ్రఫీ ప్రకారం చూస్తే ఎదోము అనేది సముద్రపు నీటి మట్టముకు ఎత్తుగా సుమారు 1.5 కిలోమీటర్స్ హైట్లో ఉండే సిటీ, కంట్రీ. అంటే సుమారు 5,000 ఫీట్ల ఎత్తులో ఉండేది. అండ్ అంతేకాదు, అది రాళ్లతో కూడిన పెద్ద సిటీ లేదా కంట్రీ. రాళ్లతో ఉన్న పెద్ద కంట్రీ పైన ఎవరైనా యుద్ధం చేయగలరా? ఎత్తులో ఉన్న కంట్రీ. ఒకప్పుడు మనకి బాగా తెలుసు, హైదరాబాద్లో రాజులు కట్టారు, నిజాం. ఏంటి? గోల్కొండ రాయిపై కట్టారు. ఏ శత్రువు వచ్చినా వారిని ఈజీగా జయించవచ్చు, ప్లస్ వాళ్ళని ఎవరు జయించలేరని, జయించకూడదని. సో ఎదోము అటువంటి స్థితిలో ఉంది, అటువంటి పరిస్థితిలో ఉంది. సో భౌగోళికంగా చాలా సెక్యూర్ పొజిషన్లో ఉంది.
అండ్ యాక్చువల్లీ అది క్యాపిటల్ సిటీ పెట్రా, ఎదోము యొక్క క్యాపిటల్ సిటీ పెట్రా అనే పట్టణం యొక్క శిథిలాలు అవి, ఇప్పుడు ఉన్న శిథిలాలు. మీరు జాగ్రత్తగా చూస్తే కొన్ని వెల్కమ్ ఆ యొక్క భవనాలు అవన్నీ శిథిలాలు కనబడతాయి. అదే సేమ్ విషయం 4వ వచనంలో కూడా మనం చూస్తాం. 4వ వచనంలో మళ్ళీ మరలా చదువుదామా? పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును, ఇదే యెహోవా వాక్కు. సో వాళ్ళు ఎత్తులో ఉన్నారు, వాళ్ళు సేఫ్ అనుకుంటున్నారు. అంతేకాదు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరులే అన్న గర్వం వాళ్ళ హృదయంలో పూర్తిగా నిండిపోయింది. సో అప్పుడు దేవుడు వాళ్ళతో చెప్తున్న మాటలు ఏంటంటే, అక్కడ నుండి నేను నిన్ను క్రింద పడవేస్తాను. యాక్చువల్లీ అక్కడ ఎంఫసిస్ ఉంది. అక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం ప్రకారం నేనే, ఐ మై సెల్ఫ్ విల్ బ్రింగ్ యూ డౌన్. నేనే నిన్ను క్రింద పడవేస్తాను. దేవుడు ఎందుకని ఇంత హార్ష్గా వీళ్ళపైన రియాక్ట్ అవుతున్నాడు? ఎందుకంటే గర్వం మనల్ని దేవునికి శత్రువులుగా మారుస్తుంది. అండ్ ఇక్కడ ఎదోమీయులు, ఏషావు సంతానం దేవునికి శత్రులుగా మారిపోయారు. అందుకే బైబిల్ అంతా కూడా మనం చూసినట్లయితే దేవుడు గర్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. హీ హేట్స్ ప్రైడ్. యాకోబు 4:6లో మనకు బాగా తెలిసిన మాట, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అంతేకాదు సామెతలు 7:13లో దేవుడికి అసహ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయంట. దాంట్లో గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. సో దేవుడికి ప్రైడ్, గర్వం, అహంకారం అనేది అయిష్టం. ఇక్కడ ఎదోము అదే చేస్తుంది. యాక్చువల్లీ ఇది ఎదోము సమస్య మాత్రమే కాదు, ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఇది నా ప్రాబ్లం, ఇది నీ ప్రాబ్లం, ఇది మనందరి ప్రాబ్లం. ఇది ఈ ప్రాబ్లానికి కులం అవసరం లేదు, క్లాస్ అవసరం లేదు, ప్లేస్ అవసరం లేదు. ఇట్స్ అ యూనివర్సల్ ప్రాబ్లం, సార్వత్రిక సమస్య, సార్వత్రిక సంఘంలాగా. అందుకే జోనథన్ ఎడ్వర్డ్స్ అనే భక్తుడు, మంచి భక్తుడు, దేవుడు ఈయన చాలా బాగా వాడుకున్నాడు. ఆయన ఇలా చెప్తాడు, గర్వం, కొంచెం లాంగ్ కోట్, అందరం కలిసి చదువుదాం. యాక్చువల్లీ చాలా బాగుంటుంది ఇది. 1 2 3 గో. గర్వం అంటే మనిషి తనను తాను చాలా గొప్పగా భావించడం. ఇది అత్యంత విషపూరితమైన పాము లాంటిది. గర్వం సృష్టిలోకి వచ్చిన మొదటి పాపం మరియు చివరికి పోయే పాపం కూడా అదే. మంచి వాళ్ళలో కూడా గర్వం దాగి ఉంటుంది. ఇది మోసపూరితమైనది మరియు గ్రహించడానికి కష్టమైనది. గర్వం మన హృదయాన్ని ఎంత మోసగించగలదో మనకే తెలియదు. గర్వం దేవునికి అత్యంత పెద్ద శత్రువు. సాతానులా ఉండే నెక్స్ట్ దాంట్లో మరలా అదే కోట్ జోనథన్ ఎడ్వర్డ్స్ కంటిన్యూ చేస్తున్నారు. సాతానులా ఉండే పాపం ఏదైనా ఉంటే అది గర్వమే. ఇది రహస్యంగా గుర్తించలేని విధంగా చాలా రూపాల్లో కనిపించే పాపం. దేవునికి అసహ్యమైనది, సువార్త ఆత్మకు వ్యతిరేకమైనది మరియు దీనికన్నా ప్రమాదకరమైనది మరొకటి లేదు. విశ్వాసుల హృదయాల్లోకి సాతాను ప్రవేశించడానికి, వారిని మోసగించడానికి కారణమయ్యే పాపం ఏదైనా ఉంటే అది గర్వమే. గర్వం యొక్క భయంకరత్వం గురించి అద్భుతంగా చెప్పారు జోనథన్ ఎడ్వర్డ్స్ గారు. చాలా సటిల్గా, తెలిసి తెలియకుండా చాప కింద నీరులా మెల్లగా మనలోకి వచ్చి మనల్ని పూర్తిగా నింపేసి, మన కళ్ళను మూసేసి గుడ్డివాళ్ళగా చేసి ఆ గర్వం మనల్ని పూర్తిగా తినేస్తుందంట. చాలా సటిల్. అండ్ బై ద వే, ఇట్స్ అ ఫస్ట్ సిన్ ఇన్ యూనివర్స్. సృష్టిలో, ప్రపంచంలో మొట్టమొదటి పాపం. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇది. సో అందుకే దేవుడు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నాడు ఎదోమీయుల పైన. మీ గర్వం చాలా ఎక్కువైపోయింది.
5-6 వచనాల్లో చూసినట్లయితే దానికి పర్యవసనాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దేవుడు. దానికి పర్యవసనాలు అనగా కాన్సిక్వెన్సెస్ ఏంటో చెప్తున్నాడు. 5-6 వచనాలు. 5 వచనం. చోరులే కానీ రాత్రి కన్నము వేయువారే కానీ నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందురు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యుద్ధకు వచ్చిన ఎడల పరిగి ఏరుకొను వారికి కొంత ఉండనిత్తురు కదా. అంటే 2 రకములైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు ఇక్కడ. ఏంటి, ఒకవేళ రాత్రి దొంగ వచ్చాడు అనుకోండి, ఇంటి మొత్తం దొంగతనం చేస్తాడా, లేకపోతే తనకు అవసరమైందే తీసుకొని వెళ్తాడా? రైట్. ద్రాక్ష పండ్లు ఏరుకునేవారు ఓల్డ్ టెస్ట్మెంట్లో వచ్చినప్పుడు అంతా తీసుకుని వెళ్ళకూడదు, కొంచెం పరిగే, అంటే మిగిలింది కొంచెం అలా ఉంచి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ అంటున్నాడు, ద్రాక్ష పండ్లు ఏరుకునేవారు వచ్చినప్పుడు మొత్తం తీసుకొని వెళ్తారా, కొంచెం వదిలేస్తారా? కొంచెం వదిలేస్తారు. దొంగ కూడా వదిలేస్తాడు. ఇప్పుడు వాళ్ళని చెప్పుతూ ఎదోమీయులకు కాంట్రాస్ట్ ఇస్తున్నాడు అనమాట. వాళ్ళ మధ్యలో ఉన్న ఎదోము పరిస్థితి ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కానీ నిన్ను చూడగా ఓ ఎదోము, నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు, నువ్వు కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోయావు ఎదోము. 6వ వచనం, ఏషావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడను, వారు దాచిపెట్టిన ధనము కొంతనా అంతనా. వెరీ గుడ్ అబ్జర్వేషన్. అంతయు పట్టబడును. ఎదోము పూర్తిగా కంప్లీట్గా నాశనం కాబోతుందంట. ఎలా జరగబోతుంది అది ఎలా జరగబోతుంది? 7వ వచనంలో చెప్తున్నాడు ఎలా జరగబోతుందో. ఎలా జరగబోతుందంటే 7వ వచనం కలిసి చూద్దామా. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు, నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేదురు, వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరి ఒడ్డుదురు. యు నో వాట్, ఎదోము ఇది చేసేది ఎవరో తెలుసా? నీ యొక్క ఫ్రెండ్స్, నీతో కలిసి అన్నం తిన్నవారు, నీతో సంధి చేసిన వారు, నీతో సమాధానంగా ఉన్నవారు. యాక్చువల్లీ నీతో కలిసి అన్నం తిన్నవారు అనే పదము పాత నిబంధనలో 2 దేశాలు కలిసి నిబంధన చేసినప్పుడు ఆ కవనెంట్ మీల్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. సో 2 దేశాల మధ్యలో ఆ సంధి జరిగినప్పుడు వాళ్ళు కలిసి భోజనం చేస్తారు. అదే విషయం మనము నిర్గమకాండంలో చూస్తాం. 19వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత, సుమారు 34వ అధ్యాయం అనుకుంటా, ఐ మే బి రాంగ్, నిర్గమకాండంలో నిబంధన జరిగిన తర్వాత ఇశ్రాయేలు పెద్దలు వెళ్ళి కొండపైకి వెళ్ళి భోజనం చేస్తారు. కవనెంట్ మీల్. అందుకే కొత్త నిబంధనలో మనకు కవనెంట్ మీల్ ఉంది. ఏంటది? ప్రభు భోజనం, ప్రభు బల్ల. సో నీతో కలిసి అన్నం తిన్నవారు నిన్ను మోసం చేస్తారు. ఎవరు ఈ అన్నం తిన్నవారయ్యా అని గమనిస్తే బబులోను వారు. ఓకే, బబులోను వారు వారిని మోసం చేస్తారంట. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ విషయం ఎదోముకు కూడా తెలియదంట. చూడండి 7వ వచనం చివరిలో, ఎదోముకు వివేచన లేకపోయెను. యాక్చువల్లీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎదోము ఈజ్ నోన్ ఫర్ నాలెడ్జ్, ఎదోము ఈజ్ నోన్ ఫర్ విజ్డమ్. జ్ఞానానికి మారు పేరు ఏదైనా ఉందంటే అది ఎదోమే. ఎలా చెప్పగలనయ్యా అనంటే, యోబు బాధ నొందుతూ ఉంటే తన 3 ఫ్రెండ్స్ వస్తారు. ఓకే, 3 ఫ్రెండ్స్లో ఎలీఫజు ఆయన ఎదోమీయుడు. సో జ్ఞానం వాళ్ళకి చాలా ఎక్కువ, ఏదైనా అట్లా పట్టేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళతో కలిసి అన్నం తిని, వాళ్ళతో కలిసి సమాధానంగా ఉండి, వాళ్ళతో కలిసి సంధి చేసిన ఆ యొక్క స్నేహితులు వచ్చి అటాక్ చేస్తున్నా, ట్రాప్ చేసి వాళ్ళని పూర్తిగా నాశనం చేస్తున్నా కూడా వీళ్ళకి ఏం తెలియట్లేదంట, వీళ్ళలో వివేచన లేకపోయినంట. అండ్ అందుకే 8వ వచనంలో అంటాడు చూడండి, ఆ దినమందు ఏషావు పర్వతములలో, చూసారా ఎదోముకి మరో పేరు, ఏషావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను, దే ఆర్ నోన్ ఫర్ జ్ఞానం, జ్ఞానానికి మారుపేరు వారు.
కానీ దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? వారి జ్ఞానమునే, వారి జ్ఞానమునే అనస్తున్నాడు. 9వ వచనంలో మనం చూసినట్లయితే వాళ్ళలో ఉన్న బలాఢ్యులను దేవుడు నాశనం చేస్తాడంట. తేమాను, నీ బలాఢ్యులు విస్మయముందురు, అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. తేమాను ఎవరయ్యా? తేమాను ఎవరంటే ఏశావు యొక్క మనువడు. సో ఈ తేమాను అనే ప్రాంతము కూడా ఏదోము గురించే మాట్లాడుతుంది. సో కంప్లీట్గా ఏం చెప్తున్నాడంటే, ఏదోము పైన దేవుడు తన తీర్పుని తీసుకొని రాబోతున్నాడు. పర్యావసనాలు ఉండబోతున్నాయి. దేవుడు చెప్తున్న మాటలు ఇవి. ఇది మొదటిసారి చెప్పిన మాటలు కాదు. యాక్చువల్లీ నేను చెప్పాను కదా, చాలామంది ప్రవక్తలు ఏదోము గురించి చెప్పారు. మీరు ఇలా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండండి, మీ యొక్క పాపమును మరిచిపోండి, దాన్ని విడిచిపెట్టండి, దేవుడి వైపు తిరగండి అని చెప్పి. కానీ ఇక్కడ ఉన్న మాటలు, సేమ్ మాటలు మనం ఇర్మియా గ్రంథంలో చూస్తాం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు అందరం కలిసి చదువుదాం. స్క్రీన్లో ఉన్నాయి, ఒకవేళ లేట్ అవుతే స్క్రీన్లో ఉన్నాయి. ఇర్మియా 49వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానం వచ్చెను, జనముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు. కూడుకొని ఆమె మీదికి రండి, యుద్ధమునకు లేచిరండి, జనములలో నీవు భీకరుడవు, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గోటిని ఉన్నత స్థలములలో కట్టుకొనినను, అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోసెదను. ఇదే యెహోవా వాక్కు. 7వ వచనంలో కూడా సేమ్ ఉంటుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా ఏదోమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తేనెలలో జ్ఞానమిక నేమియు లేదా, వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమైన. ఎంత సిమిలర్ ఉన్నాయండి, గమనించారా మీరు ఆ మాటలు? ఓబాద్యాలో తర్వాత చెప్పిన మాటలు ఇర్మియా ఎప్పుడో చెప్పాడు. అందుకే నేను చెప్పాను, చాలామంది ప్రవక్తలు ఏదోము గురించి చెప్పుతూనే ఉన్నారు. ఆమోసు చెప్పాడు, యోవేలు చెప్పాడు, ఓబాద్యా చెప్పాడు, ఇర్మియా చెప్పారు, ఎహెజ్కేలు చెప్పారు. అవన్నీ చూపెట్టడానికి సమయం సరిపోదు, కానీ చెప్పుతూనే ఉన్నారు. మీరు గర్విష్ఠులు, మీ గర్వాన్ని అణుచుకోండి. అది బహుశా మీకు తెలియట్లేదేమో. ప్లీజ్, మీ జ్ఞానం పట్ల మీరు విర్రవీగుతున్నారేమో. ప్లీజ్ బీ కేర్ఫుల్. బహుశా మీ యొక్క రాళ్లపైన, కొండలపైన ఉంటున్న ఆ రాజ్యమును బట్టి మీరు మమ్మల్ని ఎవరు జయించలేరు అనుకుంటున్నారేమో. కేర్ఫుల్. నేను మిమ్మల్ని క్రిందికి తీసుకొని వస్తాను. ఆల్రైట్, ఎప్పుడు జరగబోతుంది మరి ఇవన్నీ? ఎప్పుడు జరగబోతుంది? 8వ వచనం. when are these things are going to happen? When these things are going to happen? ఎప్పుడు? 8వ వచనం. ఆ దినమందు. ఆయన ఒక దినం గురించి మాట్లాడుతున్నాడు, ఒక రోజు గురించి మాట్లాడుతున్నాడు. ఆ దినమందు నాశనము చేతును. ఈ దినం లేదా ఈ రోజు అనే పదం ఈ ఓబద్య గ్రంథానికి చాలా ప్రాముఖ్యమైందండి. సుమారు 11 సార్లు తెలుగు బైబిల్లోనైతే 11 సార్లు ఉంటుంది ఈ పదం. సో ఈ ఓబద్య గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పదం మనకు అర్థం కావాలి. ఏంటా పదం? రోజు, దినం. చాలా ప్రాముఖ్యమైన పదం. సో ఏ రోజు జరగబోతుంది? దేవుడు ఎప్పుడు తీసుకొని రాబోతున్నాడు ఈ తీర్పును? ఒక రోజు రాబోతుంది. ఆ రోజున ఆయన తీసుకొని రాబోతున్నాడు తీర్పు. ఆ రోజు గురించే 15వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది, యెహోవా దినమున అది జరగబోతుంది. సో 15వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు మనం గమనిద్దాం, ఏంటి ఆ దినం, ఆ రోజున ఏం జరగబోతుంది అనేది. సో ఇప్పుడు ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు 9 వచనాలు చూసాం కదా, ఆలోచిద్దాం. ఎదోమీయుల యొక్క ప్రధాన సమస్య ఏంటి? ఎందుకు వారు దేవునికి శత్రువులుగా అయ్యారు? సో దేవుడి యొక్క శిక్షను లేదా తీర్పును ఎందుకు వారు ఎదుర్కొనబోతున్నారు? దేన్ని బట్టి? గర్వం, అహంకారం, గర్వం. సో అందుకే మీకు ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఇంకా ఎవరైతే యేసుక్రీస్తును నమ్మలేదో మీతో నేను ఈ మాట మాట్లాడుతున్నాను.
ఏ విషయాన్ని బట్టి మీరు గర్వంగా ఫీల్ అవుతారు? ఏ విషయాన్ని బట్టి మీరు నాకు ఇది సెక్యూరిటీ ఇస్తుంది అని ఫీల్ అవుతున్నారు? నేను ఇది చేస్తే రక్షింపబడతాను అని ఏ విషయం గురించి మీరు గర్వపడుతున్నారు? మీ యొక్క మంచి పనులు, మీ యొక్క ఆస్తులు, లేదా మీరు దేవునికి ఇచ్చే కానుకలు, లేదా మీ యొక్క విజ్డమ్, నాలెడ్జ్, స్కిల్స్, టాలెంట్స్? ఏవి? ఎందులో మీ సెక్యూరిటీ? ఏ విషయమందు మీ గర్వం లేదా అహంకారం? లేదా తెలియకుండానే ఐ ఫీల్ గుడ్ ఈ విషయాల్లో? ఫ్రెండ్స్, యేసుక్రీస్తును విశ్వసించకుండా మీరు ఒకవేళ ఉంటే ఈ మాట మిమ్మల్ని అడగనివ్వండి. చాలా కష్టమైన ప్రశ్న, బట్ అడగనివ్వండి. ఒకవేళ ఈరోజే మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నేను చెప్పిన ఇవేవి కూడా నేను రక్షించవు. ఇవేవి కూడా నేను రక్షించవు. దేవుడి నుంచి నిన్ను రక్షించాలంటే కేవలం దేవుడే నిన్ను ఆయన నుండి రక్షిస్తాడు. దాని గురించి నేను ఇంకా ముందు మాట్లాడతాను. విశ్వాసులు, మీతో ఒక విషయం చెప్పనివ్వండి. విశ్వాసులారా, మీ కాన్ఫిడెన్స్, మీ సెక్యూరిటీ ఎందులో ఉంది? ఏ విషయంలో నువ్వు గర్వంగా ఫీల్ అవుతావు లేదా యు ఫీల్ గుడ్? ఏ విషయంలో? మొదట్లో రక్షించబడిన కొత్తలో క్రీస్తే 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 క్రీస్తే, కానీ సంవత్సరాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది, నెలలు గడిచే కొలది మెల్లగా ప్రభువు నుంచి మన సొంత విషయాలపై లేదా మనకు కలిగి ఉన్న విషయాలపై మెల్లగా మనం వి ఫీల్ బోస్ట్, వి ఫీల్ ప్రైడ్. నేను చెప్తున్నాను కదా, ఇందాకే చెప్పాను కదా, ప్రైడ్ ఈజ్ సో సటిల్. గర్వం చాలా మనకు తెలియకుండానే ప్రవేశించేది. చాలా జాగ్రత్త. ఎందుకు ప్రైడ్ ఇంత భయంకరమైంది? ఎందుకంటే గర్వం మనల్ని దేవుడు లేకుండా స్వతంత్రంగా జీవించేలా మభ్యపెడుతుంది. ఇట్ ల్యూడ్స్ us టు లివ్ బై ourselves. గర్వం అనేది దేవుడు లేకుండా నువ్వు నీ సొంతంగా బతకొచ్చు అని చెప్తుంది. అలా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అదే ఉదాహరణ మనం నెబుకద్నెజర్ దగ్గర చూస్తాం. దానియేలు 4వ అధ్యాయం. ఆయన ఏం చేశాడు? స్క్రీన్లో చూడండి, వచనాలు చదువుదాం. అతడు తన రాజధాని యగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా నెబుకద్నెజర్ అనుకున్నాడంట, బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. వెంటనే ఏమైంది? మనకందరికీ తెలుసు, పశుప్రాయుడయ్యాడు. గర్విష్టి, గర్వము కలిగిన వ్యక్తి, అహంకారము కలిగిన వ్యక్తి దేవుడిపై కాకుండా తనపై ఆధారపడతాడు. అందుకే నెబుకద్నెజర్ ఎప్పుడైతే హంబుల్ అయ్యాడో, ప్రభువా నాకు అర్థమైంది, వెన్ ఐ కేమ్ టు మై సెన్సెస్. ముందు మనం చూస్తే తన సెన్సెస్ తను వచ్చినప్పుడు అప్పుడు మరలా తన రాజ్యం తనకు ఇవ్వబడింది. నెంబర్ 1, గర్వం దేవునికి దూరంగా స్వతంత్రంగా జీవించేలా చేస్తుంది. నెంబర్ 2, గర్వం మన గురించి అలాగే ఇతరుల గురించి అర్థం చేసుకునే విధానాన్ని వక్రీకరిస్తుంది. It distorts the view of ourselves, self and also others. It distorts మన గురించి అలాగే ఇతరుల గురించి చూసే విధానాన్ని లేదా అర్థం చేసుకునే విధానాన్ని వక్రీకరిస్తుంది. క్లాసిక్ ఎగ్జాంపుల్ దీనికి మనం చూస్తే పరిసేయుడు అలాగే సుంకరి, రైట్? లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక ఆయన వెళ్ళిపోయి ఆ టెంపుల్ దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు, రైట్? ఇతనిలాగా నేను లేను, ఇతనిలాగా నేను లేను, ఇతనిలాగా నేను లేను. అక్కడ ఏం జరుగుతుంది? ఆ గర్విష్టి, ఆ సెల్ఫ్ రైచియస్నెస్తో, ఆ యొక్క తనంటే తానే ఆ నీతి మత్వంతో అతను ఏం చేస్తున్నాడు? తన గురించి తాను మర్చిపోతున్నాడు తనేంటో. అలాగే ఇతరుల పట్ల తనకున్న ఆ దృక్కోణం, దృష్టి మారిపోయింది.
అందుకే దేవుడు అంటున్నాడు లూకా సువార్త 18:14 పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు, తను తాను ప్రైడ్ఫుల్గా ఫీల్ అయ్యేవాడు తగ్గించబడతాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. అందుకే జెర్రీ బ్రిడ్జెస్ గారు ట్రాన్స్ఫార్మింగ్ గ్రేస్ అనే పుస్తకంలో ఈ మాటలు రాస్తాడు. ఇది మనం గమనిద్దామా, కలిసి చదువుదామా? జెర్రీ బ్రిడ్జెస్ గారు చాలా మంచి ఆథర్. ఆయన ఈ మాటలు చెప్తారు. ఇతరులతో పోల్చుకొని, అది క్యారెక్టర్ అయినా, ప్రవర్తన అయినా, స్కిల్, టాలెంట్ ఏదైనా, లేదా ఏదైనా సాధించడమైన విషయంలో అయినా మనం ఏదో విధంగా వాళ్ళకంటే లేదా ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నామని భావించడమే. గమనించారా ఆ మాటల్ని? క్యారెక్టర్ అయినా, ప్రవర్తన అయినా, బిహేవియర్ అయినా, స్కిల్ లేదా టాలెంట్ అయినా, లేదా ఏదైనా సాధించే విషయంలో ఏదైనా సరే మనం ఇతరుల కంటే బెటర్ అని ఫీల్ అయితే ఏంటంట మనం? నాకు తెలుసు సంఘంలో బయటలాగా ఆస్తులు, అంతస్తులు, కార్లు, ఉద్యోగాలు, బట్టలు, బంగారాలు వీటితో మనం పోల్చుకోం. జనరల్గా బయట అయితే ఫంక్షన్కి వెళ్తే మో వేసుకుంది బంగారం, మో కట్టింది దగదగ జిగేల్, ఓకే. సో బయట, కానీ సంఘంలో అజయ్ బ్రదర్ ఎందుకు ఇంత ప్రైడ్ గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు? గర్వం, అహంకారం మాకేముంది? వెల్, బయట ఉన్నట్టుగా ఉండకపోవచ్చు సంఘంలో, కానీ సంఘంలో డిఫరెంట్ షేప్ తీసుకుంటుంది ప్రైడ్. ఎలాగా? పోటీతత్వం. ఎలాగా? ఇతరుల కంటే నేను బెటర్ స్పిరిచువల్. ఎలాగా? ఇతరుల కంటే నేను ఎక్కువగా ప్రేయర్ చేస్తాను, నేను ఎక్కువగా రీడ్ చేస్తాను, నాకెక్కువగా థియాలజీ తెలుసు, నాకెక్కువగా. అతనికి ఎందుకు ఆపర్చునిటీస్? ఆమెకెందుకు ఊరికే ఆపర్చునిటీస్? పైకి మనం అనకపోయినా ఓ ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ఓ గ్లోరీ, ప్రైజ్ గాడ్, లోపల సంఘంలో ఈ సమస్య ఉంది. ఏది? ఒకరికంటే ఒకరం అనే పోటీతత్వం, ఆ గర్వం. అందుకే రోమీలకు రాసిన పత్రికలో పౌలు రాస్తూ రెండు గుంపులను ఆయన అడ్రస్ చేస్తూ, యూదులారా, ఎస్ వాగ్దానాలు మీవే, కానీ దేవుడు అన్యులను కూడా రక్షించాడు, జాగ్రత్త. అన్యులారా మీరు గర్వపడకండి, వాగ్దానాలు వీళ్ళవి, కానీ దేవుడు కృప ద్వారా మిమ్మల్ని కూడా రక్షించాడు. సో ఇద్దరు హంబుల్గా ఉండండి. ఫ్రెండ్స్, మనమందరం ఇంక్లూడింగ్ మీ, మనమందరం హంబుల్గా స్టార్ట్ చేస్తాం రక్షణ పొందిన తర్వాత, లేదా వాక్యం అర్థమయ్యే కొలది హంబుల్గా స్టార్ట్ చేస్తాం. కానీ తరువాత మెల్లగా ఎక్కడో మన స్పిరిచువల్ మెచ్యూరిటీని బట్టి, అనగా మన ఆత్మీయ పరిపక్వతను బట్టి, లేదా మన వేదాంత శాస్త్రపు యొక్క నాలెడ్జ్ని బట్టి, సిస్టమాటిక్ థియాలజీని బట్టి, లేదా బిబ్లికల్ థియాలజీని బట్టి, లేకపోతే ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ని బట్టి ఎక్కడో మెల్లగా గర్వం వచ్చే ప్రమాదం ఉంది. లేదా మన థియాలజికల్ డిగ్రీస్ని బట్టి, లేకపోతే మన డాక్ట్రినల్ నాలెడ్జ్ని బట్టి ఏదో ఒక పద్ధతిలో మెల్లగా గర్వం వచ్చే ప్రమాదం ఉంది. మన యొక్క స్కిల్స్, మన యొక్క మాటల వాక్చాతుర్యం, లేకపోతే ఇంక్లూడింగ్ మన సఫరింగ్స్, అర్థమవుతుందన్నమాట. పూర్మి నేను ఎంత శ్రమల గుండా వెళ్తున్నాను. సటిల్ వే ఆఫ్ ప్రైడ్. నేను ఎంత శ్రమల గుండా వెళ్తున్నాను, వీళ్ళైతే బాగున్నారు, బట్ ప్రభువా నన్ను నువ్వు మెచ్యూర్ చేస్తున్నావు. సటిల్ వే ఆఫ్ ప్రైడ్. కేర్ఫుల్. ఇంతకుముందు చెప్పినట్టుగా మన స్పిరిచువల్ డిసిప్లిన్స్లో టేకింగ్ ప్రైడ్ సంఘంలో జరిగే చెప్తున్నాను, నేను బయట గురించి చెప్పట్లేదు. ఓకే, బయట చెప్పాను కదా, ఆస్తులు, అంతస్తులు, బంగారాలు, బిల్డింగులు, భవనాలు, కార్లు. ఇక్కడ వేరు. ఇక్కడ స్పిరిచువల్ డిసిప్లిన్స్, ప్రేయర్, వర్డ్, వాక్యం, ఉపవాసం, ఇవ్వడం, పరిచర్య, ఎంత టైం ఇస్తున్నా, కేర్ఫుల్. అండ్ ఇంక్లూడింగ్ మన యొక్క ఆశీర్వాదాలను బట్టి కూడా గర్వపడడం. ఉద్యోగం, ప్రమోషన్స్, పిల్లలు, వివాహం, ఇవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలే, కానీ వాటిల్లో ప్రైడ్ ఫీల్ అవ్వడం. కొన్ని ప్రశ్నలు అడగనివ్వండి మిమ్మల్ని.
మీలో ప్రైడ్ ఉందా లేదో, లేదా నాలో ప్రైడ్ ఉందా లేదో మనం తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు. నేను కూడా అడుక్కున్నాను ఇవి. చాలా మంచి ప్రశ్నలు. ఇతరులను నీ ముందు అప్రిషియేట్ చేసినప్పుడు నీ హార్ట్లో ఫీలింగ్ ఏంటి? ఇతరులను ఎస్పెషలీ నువ్వు కొంచెం కాంపిటీషన్గా ఫీల్ అవుతున్నావు చూసావా, వాళ్ళని నీ ముందు అప్రిషియేట్ చేసినప్పుడు నీ యొక్క హార్ట్లో ఫీలింగ్ ఏంటి? చర్చ్లో మాట్లాడుతున్నాను. ఫీలింగ్ జలసీ, ఎన్వీ, దట్ ఈస్ అనదర్ సటిల్ ఫార్మ్ ఆఫ్ ప్రైడ్. చెప్పాను కదా, ప్రైడ్ ఏ రూపంలోకైనా మారిపోద్ది, ద్రవం అది. వాట్స్ యువర్ మీ ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేసినప్పుడు మీ గురించి మీరేమనుకుంటున్నారు? ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేసినప్పుడు, ప్రతాప్ వెరీ గుడ్, ఈరోజు అద్భుతమైన లీడింగ్ చేసావు నాన్న అని నిన్ను అన్నప్పుడు నీ యొక్క హార్ట్లో ఫీలింగ్ ఏంటి? ఓ ప్రభువా థ్యాంక్ యూ, జెన్యూన్లీ థ్యాంక్ యూ బ్రదర్, సిస్టర్ థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్, ఫాదర్ థ్యాంక్ యూ. ఫస్ట్లో నేను పీపుల్కి థ్యాంక్స్ కూడా చెప్పకపోయేవాడిని. అది ఇంకొక సెటిల్ ఫార్మ్ ఆఫ్ ప్రైడ్. ఇంకొక క్వశ్చన్ అడగనివ్వండి. ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేయనప్పుడు, లేదా మిమ్మల్ని విమర్శించినప్పుడు, క్రిటిసైజ్ చేసినప్పుడు, వాట్స్ యువర్ రెస్పాన్స్? వెల్, అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలన్నీ బయటకు వచ్చి డిఫెండ్. నేను యాక్చువల్లీ ఇది చేయడానికి కారణం ఏంటంటే, అడిగారా? యాక్చువల్లీ నేను ఇలా చేయాలనుకుంటున్నాను కానీ అలా జరిగింది. Who asked you? Of course, ఇవ్వడం మంచిదే, కానీ నీ మోటివ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ మోటివ్? అండ్ ఇతరులు నిన్ను క్రిటిసైజ్ చేసినప్పుడు, జస్టిఫైయింగ్ యువర్ సెల్ఫ్, డిఫెండింగ్ యువర్ సెల్ఫ్, నా ఉద్దేశం నీ మోటివ్. లేదా ఇంకొక విషయం, ఎక్స్క్యూజ్ మీ, నీ యొక్క సంఘములో వీక్ బ్రదర్, వీక్ సిస్టర్, కొత్తగా వస్తున్నవారు, వాళ్ళ స్టేటస్లో కానీ, లేకపోతే వాళ్ళు కొంచెం ఏదైనా విషయంలో వీక్గా ఉంటే, థియాలజీలో కానీ, అండర్స్టాండింగ్లో కానీ, వాక్యం అర్థం చేసుకోవడం విధంలో కానీ, లేకపోతే వాక్య అర్థ వివరణలో కానీ వీక్గా కనిపించినప్పుడు, లేదా వాళ్ళకి వాళ్ళ స్టేటస్లో ఒక రాంగ్ థియాలజీ చూసినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళలో ఏదైనా లోపం నీకు కనిపించినప్పుడు కానీ, నీ రెస్పాన్స్ ఏంటి? నీ హృదయంలో ఫీలింగ్ సుపీరియర్ లేదా కంపాషన్? ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా సటిల్ ఫార్మ్ ఆఫ్ ప్రైడ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం గర్విష్ఠులము లేదా అహంకారముతో నిండి ఉన్నప్పుడు దేవుడి యొక్క ఉగ్రత ఎలాగైతే ఎదోమీయుల పైన వచ్చిందో అలా రాదు. కానీ మన ఆత్మీయ పరిపక్వతను మనం కోల్పోతున్నాం. నా మాటలు అర్థమవుతున్నాయా? you're losing an opportunity to grow in spiritual maturity. And not only that, దేవుడు తన యొక్క ప్రేమపూర్వకమైన క్రమశిక్షణని తీసుకొని వస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఇదే గర్వం నీలో అలాగే కొనసాగితే అది చాలా పెయిన్ఫుల్. మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది వినడానికి ఆయన ప్రేమపూర్వకమైన క్రమశిక్షణ, కానీ అది చాలా చాలా కష్టం. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకి గర్వం అసహ్యం, అయిష్టం. అండ్ ఎప్పుడైతే గర్వముతో కూడిన ప్రవర్తన మనం ప్రవర్తిస్తున్నామో అప్పుడు మనం దేవుని యొక్క శత్రువులాగా ప్రవర్తిస్తున్నాం. నా మాటలు మీకు అర్థమయ్యాయా? ఆల్రెడీ రెండవ విషయాన్ని చూద్దాం. 10 నుంచి 14 వచనాలు. ఈ దేవుని యొక్క శత్రువులు ఏం చేశారు? దేవుని యొక్క శత్రువులు ఏం చేశారు? 10 నుంచి 14 వచనాలు. 10వ వచనం. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము పొందెదవు. ఇక నిన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. సో దేవుడు వాళ్ళకి ఏదో ఒక తీర్పును తీరుస్తూ ఉన్నాడు.
ఏం చేశారయ్యా అంటే, వాళ్ళు కేవలం గర్వం మాత్రమే, ఏదోమీయులు ఏశావు సంతానం గర్వం మాత్రమే లేదు కానీ, వారి హృదయములో గర్వం మాత్రమే లేదు కానీ, వారు ఇంకొక పని కూడా చేశాడంట. తన సహోదరుడైన యాకోబు పైన ఇంకొక పని చేశారంట. ఏంటి? బలాత్కారం అని అక్కడ ఉంది, వయలెన్స్. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన ఏంటంటే అది బలాత్కారం, వయలెన్స్, అనగద్రొక్కడం, క్రూరంగా ప్రవర్తించడం. దీనికి హీబ్రూ పదమే హమాస్. కొంచెం పేరు ఎక్కడ విన్నట్టుంది కదా, టెర్రరిస్ట్ గ్రూప్. సో ఆల్మోస్ట్ ఈ ఎదోము సంతానం, ఏశావు సంతానం తమ సొంత సహోదరుడి పైన అనగా యాకోబు సంతానం పైన హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ లాగా ప్రవర్తించారంట, అనగద్రొక్కారంట, క్రూరంగా వ్యవహరించారంట. ఏ రోజు, ఎప్పుడు? 11 నుంచి 14 వచనాల వరకు చూస్తే అక్కడ ఒక దినము గురించి మాట్లాడుతుంది. దినం, ఒక రోజు. ఆ 3 వచనాల్లో సుమారు రోజు అనే పదం 9 సార్లు మీరు చూస్తారు. దినము, ఆపద్దినమున, దినమున, ఆ దినమున, ఈ దినమున, ఆ దినమున అని 9 సార్లు. ఏ దినం? ఏ దినం అంటే సుమారు బీసీ, క్రీస్తు పూర్వం 586 సమయంలో బబులోను యాకోబు సంతానం పైన అటాక్ చేసింది. సో ఆ రోజు జరిగిన సంగతి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తూనే ఉన్నాడు యూదాకి కూడా, తన బిడ్డలకి కూడా, అది చెయ్యొద్దు, మీరు విగ్రహారాధన చెయ్యొద్దు. అంతకుముందు 722లో ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు అష్షూరు సామ్రాజ్యానికి బానిసలుగా. వాళ్ళని చూసి కూడా ఈ దేవుని బిడ్డలైన వీరు జ్ఞానం తెచ్చుకోలేదు. సో దేవుడు తన బిడ్డల పైనకే తీర్పును లేదా న్యాయంను లేదా ప్రేమపూర్వకమైన క్రమశిక్షణను తీసుకొని వచ్చాడు. అదేంటంటే బబులోనులు వచ్చారు. బబులోను వచ్చి ఏం చేశారు? అటాక్ చేశారు. గాడ్ డిసిప్లిన్డ్ దేర్ ఓన్ పీపుల్, హిజ్ ఓన్ పీపుల్ ఫర్ దేర్ సిన్స్. దేవుడు తన సొంత ప్రజల పైననే క్రమశిక్షణను తీసుకొచ్చాడు. దేనికి? వారి పాపముల గురించి. ఆల్ రైట్. సో ఏం జరిగింది మరి ఆ రోజున వాళ్ళు వచ్చారు, బబులోను వచ్చి యూదా అనగా యాకోబు సంతానం పైన అటాక్ చేశారు. అటాక్ చేయడమే కాదు, ఆస్తిని కొల్లగొట్టారు. కొంతమందిని చెరలోనికి తీసుకుని వెళ్ళారు. అదే పదం మనం 20వ వచనంలో చూస్తాం. 20వ వచనం మీ బైబిల్లో చూడండి ఒకసారి. 20వ వచనం, ఇశ్రాయేలీయుల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు అనగా కొంతమందిని చెరలోనికి, ఎక్సైల్లోనికి తీసుకుని వెళ్ళారు. ఆల్ రైట్. సో బబులోను కదా దేవుని శత్రువు, బబులోను కదా యూదా వారిని హింసించింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మరి ఈ ఎదోము ఏం చేసింది మధ్యలో? ఏశావు సంతానం ఏం చేసింది మధ్యలో? అప్పుడు 11వ వచనం అందరం కలిసి చదువుదామా? నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసికుంటివి కదా. బబులోనుకు, ఇందాక నేనేం చెప్పాను? బబులోను, ఎదోము ఇద్దరు ఫ్రెండ్స్. వెరీ గుడ్. సంధి చేసుకున్నారు, సమాధానంగా ఉన్నారు, అలాయ్. వారు సేమ్ పార్టీ. సో వాళ్ళతో మిక్స్ అయ్యి వాళ్ళు దేవుని ప్రజలైన యాకోబు సంతానానికి పగవాళ్ళై నిలిచి వాళ్లకు సహాయం చేశారంట. అండ్ యాక్చువల్లీ ఇక్కడ హీబ్రూ లేదా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో చూస్తే నీవును వారితో కలిసి ఉంటివి కదా ఉంది కదా, కలుసుకుంటివి కదా ఉంది కదా. యాక్చువల్లీ అక్కడ నీవు వాళ్ళలో ఒకడిలా అయిపోయావు. యు వర్ లైక్ వన్ ఆఫ్ దెమ్. అంటే యాక్చువల్లీ ఎదోము నీ సహోదరులకు వ్యతిరేకంగా నువ్వు బబులోనులా అయిపోయావు తెలుసా. నీ సహోదరుడికి సపోర్ట్ చేయాల్సింది పోయి నువ్వేం చేస్తున్నావు? శత్రువు అయిపోయావు. అందుకే 12 నుంచి 14 వచనాల్లో 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఏం చేశారంట? ఎదోము 3 క్రైమ్స్ చేశారు, 3 నేరాలు చేశారు ఎదోమీయులు, ఏశావు సంతానం. ఎప్పుడైతే యూదా బబులోను చేత అటాక్ చేయబడిందో, నెంబర్ 1 వాళ్ళు ఏం చేశారంటే 12-13 వచనాల్లో చూసినట్లయితే ఎదోము సంతోషించింది, ఎదోము ఆనందించింది. దేనికి? యూదా
శత్రువుల చేత అటాక్ చేయబడినందుకు దుఃఖపడాల్సింది పోయి ఏదో ఏం చేస్తుంది, సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. అరే భలే జరిగిందిరా, భలే జరిగిందిరా. ఆ మాటలని కీర్తనాకారుడు 137వ కీర్తనలో ఇలాగా చెప్తాడనమాట. ఇది బబులోను అటాక్ తర్వాత రాసిన కీర్తన 137వ కీర్తన 7వ వచనం. యెహోవా, అందరం కలిసి వద్దామా? ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకునుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకము తెచ్చుకునుము. వాళ్ళు ఏమంటున్నారంట, ఆ రోజు పాడైపోయిన రోజు, దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి కదా. వాళ్ళు అరుస్తున్నారంట, టెర్ ఇట్ డౌన్, టెర్ ఇట్ డౌన్, తీసేయ్, దీన్ని నాశనం చేసేయ్. ఎవరండి వీరు? వాళ్ళ సొంత సహోదరులు. నవ్వుతున్నారంట, సంతోషిస్తున్నారంట, ఆనందిస్తున్నారంట. అంతేకాదు, రెండవ క్రైమ్ వాళ్ళు ఏం చేశారంటే, ఎదోమీయులు యూదా వారి ఆస్తిని కొల్లగొట్టారంట. ఆల్రెడీ బబులోను వచ్చి ఏం చేసింది, వీళ్ళని అటాక్ చేసేసింది, ఆస్తిని అంతటిని తీసుకుంటుంది. వీళ్ళు నైబర్స్ కదా, పక్కన ఉన్నవారు కదా, సహాయం చేయాల్సింది పోయి వీళ్ళు కూడా వాళ్ళకి అయిపోయి వాళ్ళు కూడా కొంత దండుకుంటున్నారంట, సందులో సడేమియాలాగా. గుమ్మంలోనికి చొరబడ్డారు, ఆస్తిని పట్టుకున్నారు, ఆస్తిని కొల్లగొట్టారు. మూడవ క్రైమ్ ఏం చేస్తున్నారు? 14వ వచనం. తమ సొంత సహోదరుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఏం చేస్తున్నారు? 14వ వచనం చూస్తే, వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు యుద్ధం జరుగుతూ ఉంది. వాళ్ళలో కొంతమంది తప్పించుకుంటున్నారు. వాళ్ళు తప్పించుకుంటే వాళ్ళను బబులోను వారికి పట్టియడానికి వీళ్ళు అడ్డత్రోవలలో, అనగా గల్లీల్లో వాళ్ళు నిల్చొని అడ్డుగా ఉండి ఆ శత్రువులు వస్తూ ఉంటే, యూదాడు ఇదిగో పట్టుకొని అప్పగిస్తున్నారంట. టు కిల్ దెమ్, టు టార్చర్ దెమ్. అందుకే ఏమన్నాడు, శ్రమ దినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప. నువ్వేం చేస్తున్నావు ఎదోము? నువ్వేం చేయాలి యాక్చువల్లీ నీ సహోదరుని పట్ల, కానీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వేం చేశావు? ఆ రోజు క్రాస్ రోడ్స్లో నిల్చొని పారిపోతున్న యూదా ప్రజలని బబులోను వాళ్ళకి అప్పగించడం. అంతేకాదు, బబులోనుకు లాగా ఒకరి అయిపోయి ఈ యూదా వారిని టార్చర్ చేయడం. చూసారా గర్వం ఏం చేసిందో? వాళ్ళు కేవలము గర్వము అహంకారంతో వారి హృదయంలో నింపబడమే కాదు, తమ సొంత సహోదరుల పట్ల ప్రేమ లేని క్రూరత్వమునకు వారిని నడిపించింది. గర్వం అదే చేస్తుందండి. ప్రేమ లేని తనాన్ని ప్రోత్సహిస్తుంది గర్వం. ప్రేమను చంపేస్తుంది. ఇతరుల కంటే నేనే బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ప్రేమ లేనితనం, గర్వం. ఇది మొదటిసారి కాదండి, ఎదోమీయులు ఇలా మొదటిసారి బిహేవ్ చేయలేదు. మీరు పాత నిబంధన చదివినట్లయితే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో, అలాగే న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో చూడొద్దు, బట్ జస్ట్ నోట్ చేసుకోండి. ఇది ఫస్ట్ టైం కాదు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో, న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో ఇశ్రాయేలులు తమ ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళేటప్పుడు ఎదోము క్లియర్గా చెప్పారు, ఎదోము వాళ్ళని పంపించాలి ఆ ప్రామిస్ ల్యాండ్కి దాటాలంటే. బట్ ఎదోము ఒప్పుకోలేదు. కానీ అదే ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు, మీరు దయచేసి ఎదోమును మీరు అటాక్ చేయొద్దు. ఇశ్రాయేలీయులు, ఓకే ప్రభువా, మేము అటాక్ చేయం ప్రభువా, మాకిచ్చిన ప్రామిస్ ల్యాండ్ మాకు జాలు ప్రభువా అని వెళ్ళిపోయారు. కానీ ఎదోము వాళ్ళు మాత్రం వాళ్ళని ల్యాండ్లోనికి చెప్పారు క్లియర్గా, మేము మీ ల్యాండ్ని తీసుకోమయ్యా, మేము జస్ట్ వెళ్తాము అని అంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ల్యాక్ ఆఫ్ లవ్ ఫర్ దేర్ ఓన్ బ్రదర్. ప్రేమ లేని జీవితం. అంతేకాదు, 2వ రాజు 8వ అధ్యాయంలో ఈ ఎదోము యూదా పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. 2వ దిన వృత్తాంతం 28వ అధ్యాయంలో ఎదోమీయులు యూదాను దోచుకొని ప్రజలను ఖైదీలుగా పట్టుకున్నారు. మనం ఇది 3-4 సార్లు చూసాం. ఎదోమీయులు తమ సొంత బ్రదర్స్ పైనే అటాక్ చేయడం. అందుకే ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట
చెప్తారు. ఆమోసు గ్రంథం 1:11 అందరం కలిసి చదువుదామా? ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము లేకుండా ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచు వచ్చాను. చూసారండి ఎదోము యొక్క ఆ క్రూయల్ బిహేవియర్. తమ ఓన్ బ్రదర్ పైనే అటాక్, ఖడ్గము పట్టుకొని చేజింగ్ అంట. అందుకే దేవుడు అంటున్నాడు 13వ వచనంలో, నువ్విది చేశావు కాబట్టి ఎదోము, నువ్విది చేశావు కాబట్టి 10వ వచనం, నీవు అవమానము నొందుదువు, ఇక నిన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. అజయ్ ఓకే అర్థమైంది, బట్ ఇది మాకెట్లా అప్లై అవుతుంది? థ్యాంక్ యూ, మంచి ప్రశ్న. అది ఆలోచిస్తున్నారు. మనం సువార్త చేస్తున్నప్పుడు శత్రువులు ఏం చేస్తున్నారో దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడదాం. ఓకే, నేను మాట్లాడతాను. కానీ ఫస్ట్ మరలా సంఘములో చూద్దాం. సంఘానికి బయట ఏం జరుగుతుందో చూద్దాం. సువార్తకి వ్యతిరేకంగా శత్రువులు మనల్ని ఏం చేస్తున్నారో, వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడో అది చూద్దాం. కానీ సొంత సహోదరులపైనే సంఘంలో ఏం జరుగుతుందో గమనిద్దాం ఒకసారి. ఓ కమాన్ అజయ్, నువ్వు అప్లికేషన్ బాగా స్ట్రెచ్ చేస్తున్నావు. మేము ఎదోమీలమా అంటే మా బ్రదర్స్ పైన మేము అట్లా అటాక్ చేస్తున్నామా? మేము ఎక్కడ గల్లీలలో నిల్చున్నాం? మేము ఎక్కడ ఆస్తులను కొల్లగొట్టాం? మేము ఇలా ఏం చేయట్లేదే. వెల్ డెఫినెట్లీ యూ వాంట్ డూ ఇట్, నాకు తెలుసు. కానీ ఇలా చేసే ప్రమాదం ఉంది. ఎలా? గర్వము చేత నింపబడినప్పుడు మన మాటల్లో, మన చేష్టల్లో, మన క్రియల్లో మన సహోదరులను అటాక్ చేయడం, మన సహోదరులను హర్ట్ చేయడం, మన సంఘములో ఉన్న సహోదరులను బాధపరచడం, దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు ఎడోమైట్స్. ఎదోమీలా ఉండడమే. అందుకే కొత్త నిబంధనలో మాటలని హత్యతో పోల్చాడు క్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. కత్తులతో కాదు, ఓకే, నోటి మాటలతో చంపేయడం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. సో నోటి మాటల చేత చంపేస్తాం మనం. సామెతల్లో కూడా ఉంటుంది, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు ఉన్నారంట. అందులో నేను కూడా ఒకరిని. నేను ప్రత్యేకం అనుకోకండి. We struggle with our own sin, and with our sin we speak as if we are using knife, sword. మాటల చేత గాయపరచడం. ఇదేంటి? ఇది ల్యాక్ ఆఫ్ లవ్, ప్రేమ లేని క్రైస్తవ జీవితం. ప్రేమ లేని క్రైస్తవ జీవితం. మన ఫ్లెష్కి ప్రేమ లేకుండా ఉండడం చాలా ఇష్టం. అఫ్ కోర్స్ మన ఆత్మ బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటుంది, నో అజయ్ నువ్వు అలా చేయకూడదు, నో ప్రేమించాలి. కానీ ఫ్లెష్ అంటది నో 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 నో, ఎస్ఐ అటాక్, అటాక్ విత్ యువర్ వర్డ్స్, అటాక్ విత్ యువర్ బిహేవియర్, అటాక్. ఫ్రెండ్స్, ఇది నీలో నాలో లేదు అనుకుంటే కొత్త నిబంధనలో మొదటి శతాబ్దపు సంఘముల కంటే మేము బెటర్ అనే ఫీలింగ్లో నువ్వు ఉన్నావు. ఎందుకంటే మొదటి శతాబ్దపు సంఘాలకు రాసిన పత్రికలన్నిటిలో కూడా ఈ ల్యాక్ ఆఫ్ లవ్ అనే సమస్య ఉంది. త్వరగా కొన్ని చూద్దాం. నేను అన్ని చదవను, త్వరగా చూద్దాం. రోమీలకు రోమా సంఘం రోమాలో ఉన్న సంఘం పౌలు రాస్తూ, మీరు ఒకరినొకరు తీర్పు చేయకుడి. 16వ అధ్యాయం 17వ వచనం, మీలో విభేదాలు కలగజేస్తున్నారు కొంతమంది, అడ్డంకులు పెట్టువారు ఉన్నారు, జాగ్రత్త. అలాగే గలతీ రీజియన్లో ఉన్న సంఘం వాళ్ళకు రాస్తూ పౌలు అంటున్నాడు, మీరు ఒకరినొకరు భక్షించుకొని, యు ఆర్ బైటింగ్ వన్ అనదర్ అండ్ డివోవరింగ్ వన్ అనదర్. ఒకరినొకరు భక్షించుకొని నాశనం చేస్తున్నారంట. ఎలా చేస్తున్నారు? 20వ వచనం, తగువులు, విభేదములు, వర్గములు, గ్రూపిజమ్స్. కొత్తగా ఏమన్నా అనిపిస్తుందా? సంఘములో అండి ఇవి. ఫిలిప్పీ సంఘం అద్భుతమైన రిజాయిస్ జాయ్ ఇన్ ద లార్డ్ పత్రిక, అక్కడ కూడా ఇద్దరు ఉన్నారు.
యువోదియా సుంటికే, మీరు ప్రభువులో ఒక్క మనసుతో ఉండండి. సిస్టర్స్ ప్లీజ్ డోంట్ ఫైట్. ఇద్దరికి చెప్తున్నాడు పౌలు, సిస్టర్స్ ప్లీజ్ డోంట్ ఫైట్. అంతేకాదు కొరింథీ సంఘం పౌలు రాస్తున్నాడు, 1 కొరింథీ 1వ అధ్యాయం, మీలో విభేదాలు ఉన్నాయి, మీలో ఒక్క మనసు లేదు, ఏకంగా మీరు లేరు, మీ విషయమై మీలో కలహములు ఉన్నాయి, యు హ్యావ్ కాన్ఫ్లిక్ట్స్. అది నాకు క్లోయే ఇంటి వారి ద్వారా తెలిసింది. 3వ అధ్యాయం 3వ వచనం, మీలో జలసీ ఉంది, మీలో కలహాలు ఉన్నాయి. అలా ఉంటే మీరు ఇంకా శరీర సంబంధులు. 6వ వచనం, 6వ అధ్యాయం, ఒకరిపైన ఒకరు కోట్లకు కూడా వెళ్తున్నారంట కొరింథీ సంఘం. అంతేకాదు చూడండి, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ 2 సంఘాలు ఇప్పుడు నేను భవిష్యత్తులో చెప్పబోయాయి. ఒకటి యాకోబు పత్రిక, ఇంకొకటి 1 పేతురు. 2 కూడా సివియర్ పర్సిక్యూషన్ గుండా వెళ్తున్నాయి. పాలస్తీనాకి బయట ఉన్నారు, సివియర్ పర్సిక్యూషన్. కానీ ఆ పర్సిక్యూషన్లో కూడా 4వ అధ్యాయం 1వ వచనం, మీలో కలహాలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, మీరు అసూయ పడుతున్నారు. 11, 12, మీరు ఒకరినొకరు దూషించుకుంటున్నారు. 1 పేతురు 3వ అధ్యాయం, ఒక్క మనస్సుతో ఉండి దూషణ చేయకుండా దీవించండి. 1 తెస్సలోనిక సంఘానికి రాసిన 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం, చెడు తిరిగి చేయక ఎప్పుడునూ మంచి చేయండి. క్రేతు సంఘం తీతుకు రాసిన పత్రిక, మీలో విభేదాలు ఉన్నాయి. ఎఫెసీ సంఘం 1 యోహాను 2వ అధ్యాయం 9వ వచనం, సహోదరుని ద్వేషిస్తున్నాడు, వాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడంట, రక్షణ కూడా లేదు, ఉందో లేదో టెస్ట్ చేసుకోని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే 3వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, సహోదరులను ప్రేమించుచున్నందున మరణము నుండి జీవమునకు వచ్చితివని ఎరుగుదము. అంటే వన్ ఆఫ్ ద సైన్స్ దట్ వెదర్ యు ఆర్ బార్న్ అగైన్ ఆర్ నాట్, నిజంగా తిరిగి రక్షించబడ్డావా లేదా అని తెలుసుకోవడానికి ఒకానొక సైన్ ఏంటంటే నువ్వు నీ సహోదరుని ప్రేమిస్తున్నావా లేదా. చాలా విషయాలు. అందుకే మరి ఏం చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో? సౌమ్యత, దీర్ఘశాంతం, ప్రేమ, ఒకరినొకరు సహించడం, ప్రేమ అనుబంధం వేసుకొనడం, వ్యర్థమైన గర్వంతో ఏ పని చేయకుండా వినయముతో ఒకరికంటే ఒకరు గొప్పవారు అని ఎంచుకోవడం. సో ల్యాక్ ఆఫ్ లవ్ అనేది మొదటి శతాబ్దపు సంఘములలో కూడా ఉన్న సమస్య. అది నాలో మీలో కూడా ఉండే సమస్య. అది ఎదోములో కనబడుతుంది, అది మనలో కూడా ఉండే సమస్య. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లవ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లవ్. అందుకే మీ సంఘ నిబంధనలో మనకి 3వ పాయింట్ 5వ పాయింట్ మరలా మనం ప్రతి వారం లేదా 2 వారాలకు ఒకసారి మనం చదువుతాం. ఏంటి అది? చర్చ్ కవనెంట్లో ఒకసారి చదువుదామా? వినయముతో, సౌమ్యంగా, ఓపిక కలిగి, ఒకరినొకరు సహించుకుంటూ, ప్రేమతో క్షమించుకుంటూ, ఆత్మలో ఏకముగా ఉండడానికి ఆసక్తి కలిగి ఒకటిగా పయనిస్తాం. 5వ వచనం, 5వది, స్వార్థపూరిత జీవితం జీవించకుండా ఒకరి కొరకు ఒకరు ప్రార్థిస్తూ, ఇతరుల సంతోషములో పాలు పంచుకుంటూ, ప్రేమతో ఇతరుల దుఃఖాలను, భారాలను భరిస్తాం. మనకందరూ కావాలండి. మన సహోదరులు మనకు అవసరం సంఘములో. సో వాళ్ళు మనల్ని హర్ట్ చేసినప్పుడు, లేదా మనం వాళ్ళని హర్ట్ చేయకుండా ప్రేమ అనే బంధముతో కలిసి మనం పెనవేసుకుని ఉండాలి. ఆల్రైట్, 1 అవర్ అయిపోయింది. దేవుడు కృప చూపించాలి. నన్ను క్షమించండి, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాను. 15-16 వచనాలు, దేవుని శత్రువులపై దేవుని తీర్పు. 15-16 వచనాలు, దేవుని శత్రువులపై దేవుని తీర్పు. ఎదోము తమ గర్వములో ప్రేమను కోల్పోయి తమ సొంత సహోదరుడైన యాకోబు సంతానం పైన, యూదా పైన వైలెంట్గా, హార్ష్గా, క్రూరంగా ప్రవర్తించింది. ఇప్పుడు దేవుడు దానికి ప్రతిగా ఏమిస్తున్నాడు? 15-16 వచనాలు, నీకు అలాగే చేయబడును. ఎప్పుడు? యెహోవా దినము, 15వ వచనం, అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. సో వాళ్ళు చేసిన దానికి దేవుడు ప్రతిగా తీర్పునివ్వబోతున్నాడు. పాత నిబంధన లో ఉన్న కాలంలో ఉన్న ప్రజలు ఈ డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినము అన్నప్పుడు వాళ్ళకున్న అర్థం ఏంటంటే, ఓకే, దేవుడు శత్రువులందరినీ నాశనం చేసి
మమ్మల్ని తలగా ఉంచుతాడు, తోకగా ఉంచడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, చేసే పనులన్నింటినీ దీవిస్తాడు. ఎక్కడుంది ఈ మాటలన్నీ? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. అలా మమ్మల్ని చేయబోతాడు, అదే యెహోవా దినము అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యెహోవా దినం అంటే వేరే అండర్స్టాండింగ్ ఉంది. అది ప్రవక్తలు మనకు చెప్తారు. ఈ ప్రవక్తలందరూ మనకి చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు స్లైడ్లో ఏంటంటే, యెహోవా దినము అనంటే పాత నిబంధనలో ఏదో ఒక్క దినం గురించి కాదు, కానీ అది వేరువేరు దినాలు, వేరువేరు సంఘటనల గురించి మాట్లాడినప్పటికీ ఆ రోజున ఏం జరుగుతుందంటే, శత్రువులందరూ తీర్పు పొందుతారంట, కానీ తన బిడ్డలందరూ రిస్టోర్ అవుతారంట, తన బిడ్డలందరూ తిరిగి పునరుద్ధరించబడతారంట. కానీ శత్రువులకు ఏమొస్తుందంట? తీర్పు వస్తుంది. సో అదే విషయాలు ఈరోజు ఇక్కడ ఓబద్యా చెప్తున్నాడు. 16 వచనాలు. 16 వచనం చూడండి. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు, తము ఇక ఎన్నడూ ఉండని వారైనట్లు వారేమియు మిగులకుండా త్రాగుదురు. ఏం త్రాగుతారంట ఈ దేవుని శత్రువులు ఆ యెహోవా దినమున? ఏదో తాగుతారంట, ఉగ్రత, దేవుని ఉగ్రతను తాగుతారు. యెషయా 51 ప్రకారము అది దేవుడి పాత్ర, అనగా ఉగ్రత పాత్రని వాళ్ళు తాగుతారంట. అది కేవలం ఎదోమీలకు మాత్రమే కాదు, దేవుని శత్రువులందరికీ కూడా. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు 17 నుండి 21 వచనాల వరకు చూస్తే దేవుని రాజ్యం గురించి, అలాగే దేవుని పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మీ తెలుగు బైబిల్లో చూస్తే అయితే అనే పదం కనిపించిందండి 17 వచనంలో. ఇప్పటి వరకు జరిగింది ఒకటి, అయితే ఇప్పుడు ఇంకొకటి అన్నమాట. ఇప్పుడు ఆయన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఆయన రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఎస్, తీర్పు రాబోతుంది, బట్ వెయిట్, ఐఎమ్ గోయింగ్ టు డూ వన్ థింగ్. ఏం చేయబోతున్నాడు? ఆ రోజు శత్రువులకేమో తీర్పు, కానీ తన ప్రజలకేమో ఆశీర్వాదం. అక్కడ చూసినట్లయితే ఆ రోజు గొప్ప రివర్స్ జరగబోతుంది. రోల్ రివర్స్, మారుతారు అవుతుందన్నమాట. ఆ రోజు ఏం జరుగుతుంది? నెంబర్ 1, యూదాకేమో శేషం మిగులుతుంది, కానీ ఎదోమీలకు కాదు. అదే మనం 17-18 వచనాల్లో చూస్తాం. టైం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందరు, కానీ ఏశావు అయితే తన సంతానములో ఎవ్వరూ కూడా తప్పించుకొనరు. అంతేకాదు, రెండవది చూడండి. ఎదోము 18వ వచనంలో ఏమనుకుంటుంది? తన ముందు మనం చూసినట్లయితే ఏమనుకుంది? మేము హైట్లో ఉన్నాం, ఎత్తులో ఉన్నాం, కానీ దేవుడు అంటున్నాడు నేను కిందికి త్రోసేస్తాను. అది 18లో జరుగుతుంది. ఏం జరుగుతుంది? యాకోబు సంతతి వారు అగ్ని అయ్యారంట, ఏశావు సంతతి వారు కొయ్యకాలుగా ఉన్నారంట. కొయ్యకాలు అని అంటే పొలములో మొత్తం పొలం అయిపోయిన తర్వాత, వర్క్ అయిపోయిన తర్వాత లాస్ట్కి మిగిలే పిలకలు లాంటివి. వరి మీకు తెలిస్తే ఆ పిలకలు ఉంటాయి, కట్ చేసిన తర్వాత రైస్, వరి, అది అక్కడ ఉపయోగించిన పదం. సో ఇప్పుడు వాళ్ళు అలా ఉన్నారంట ఎదోము, కానీ యాకోబు దేవుని పిల్లలు ఎలా ఉన్నారంట? అగ్నిలా ఉన్నారు. వాళ్ళనే యోసేపు సంతతి అని కూడా అంటున్నారు. సో అగ్నిలా వచ్చి వీళ్ళందరినీ కాల్చేస్తారంట. వాళ్ళు ఏమనుకున్నారు? మేము అక్కడే ఉంటాం. దేవుడు అంటున్నాడు, బాబు ఆ రోజున మీరు నాశనం కాబోతున్నారు. అంతేకాదు, 3వ విషయం కూడా చూస్తాం. ఏంటంటే ఆ రోజు బబులోను వారు వచ్చి వాళ్ళని చెరపట్టుకొని పోయారు కదా, కానీ వాళ్ళు మరలా తిరిగి వస్తారు, పునరుద్ధరించబడతారు. కానీ ఎదోము మాత్రం కత్తిరించబడుతుంది, కట్ ఆఫ్ టోటలీ. అందుకే 9వ వచనంలో మీలో ఎవరూ ఉండరు, 16వ వచనంలో మీలో ఎవరూ ఉండరు, 18వ వచనంలో మీలో ఎవరూ ఉండరు. ఎదోము యొక్క డెస్టినేషన్ ఇది. కానీ 20వ వచనంలో చూస్తే ఈ ఎక్సైల్డ్ ఇజ్రాయెలైట్స్ లేదా ఈ ఎక్సైల్డ్ జూడా పీపుల్ వాళ్ళు మరలా వస్తారంట. వచ్చి వారు దక్షిణ దేశపు పట్టణాలన్నిటినీ మరలా స్వతంత్రించుకుంటారంట. వాళ్ళు చెరలోకి వెళ్ళారు, కానీ మరలా వచ్చి రాజ్యం వాళ్ళను స్వతంత్రించుకుంటారు. కనానీయుల దేశం, వాళ్ళ ప్రామిస్ ల్యాండ్ మరలా వాళ్ళకు వస్తుంది. అదే కదా ఎగ్జాక్ట్గా జరిగింది బైబిల్లో. చెరలోనే ఉన్నారా వాళ్ళు? మరలా తిరిగి వచ్చారా? వచ్చారు కదా.
నాతో కలిసి ఉండండి దయచేసి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే. ఏశావు ఈ మాటలు అంటున్నాడు, ఏశావుతో ఈ మాటలు అంటున్నాడు, మీలో ఎవరు తప్పించుకోరు, నిర్మూల మగుదురు. అందుకే 19 నుంచి 21 వచనంలో చూసినట్లయితే భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్తున్నాడు. 19 నుంచి 21 వచనం. 19వ వచనం చూస్తే అక్కడ ఈ యొక్క ఎఫ్రాయిముల దేశం, సమరయ దేశం, ఏశావు యొక్క పర్వతం, గిల్యాదు దేశం, ఈ ఫిలిస్తీన్ల దేశం, ఇవన్నీ మెన్షన్స్ ఉన్నాయి. ఈ యొక్క మెన్షన్ చేశారు ఇక్కడ. చదువుతున్నప్పుడు మనం అర్థం కాదు, అరే అసలు ఏంటి అన్నీ మనకి. కాకపోతే మనము మ్యాప్లో చూస్తే ఉత్తరం దిక్కునేమో ఈ ఎఫ్రాయిముల దేశం ఉంది, దక్షిణ దిక్కునేమో ఏశావు యొక్క పర్వతం అంటే ఎదోము ఉంది, ఈస్ట్ గిల్యాదు దేశం ఉంది, వెస్ట్ ఫిలిస్తీన్ల పట్టణం ఉంది. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ఓకే, ఎగ్జాక్ట్ కాదు, బట్ వాటెవర్. మొత్తం మీద మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు అన్ని దిక్కులను పరిపాలిస్తున్నాడు. ఆయన కంట్రోల్లో ఉంది. ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన సార్వభౌముడు, ఆయనే రాజు అని మనకు అర్థమవుతుంది. ఆయన రూల్ చేస్తున్నాడు. సో ఇప్పుడు 19వ వచనంలో చూస్తే దక్షిణ దిక్కున ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఏశావు పర్వతాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారంట. ఇది చాలా జాగ్రత్త అండి, కొంచెం జాగ్రత్త. ఓకే, దక్షిణ దిక్కున, దాన్ని ఇంగ్లీష్లో నెగెబ్ అని ఉంది, చాలా ఇంపార్టెంట్ పదం అది, నెగెబ్. వాళ్ళు వచ్చి ఏశావు పర్వతాన్ని స్వతంత్రించుకుంటారంట. 20వ వచనం చూడండి. ఈ యెరూషలేము వారు అనగా ఈ యూదా వారు వచ్చి నెగెబ్ స్వతంత్రించుకున్న దాన్ని వీళ్ళు స్వతంత్రించుకుంటారంట. చూసారా మీరు ఆ మాట? సింపుల్ అండి. నెగెబ్ వచ్చి పర్వతం, ఏశావు పర్వతాన్ని గెలిచింది. ఓకే, ఇప్పుడు ఇది ఏశావు పర్వతం ఎవరిదైపోద్ది? నెగెబ్ వాళ్ళది. కానీ 20వ వచనంలో దేవుడు అంటున్నాడు, అయిపోలేదు అక్కడితో గేమ్. ఇప్పుడు ఇశ్రాయేల్ వచ్చి వీళ్ళు డైరెక్ట్గా నెగెబ్నే గెలుస్తారు. అర్థమవుతుందా? అంటే ఎదోము పైన కూడా విజయం పొందేది ఎవరంట? దేవుని బిడ్డలు. అప్పుడు 21వ వచనంలో అంటున్నాడు, ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యం యెహోవాది యగును. అక్కడ రక్షకులు అనే పదం యాక్చువల్లీ జడ్జెస్, న్యాయాధిపతులు అని ట్రాన్స్లేట్ చేయాలి. అలా చేయొచ్చు. సో మనకి అర్థమయ్యేది ఏంటంటే అంతిమంగా దేవుడు తన ప్రజలను రిస్టోర్ చేసి, తన శత్రువులను కట్ చేసేసి, కంప్లీట్గా చేసేసి తన బిడ్డలకు తన రాజ్యమును ఇస్తాడు. అది బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, మంచి హిస్టరీ లెసన్ ఇచ్చారు. కానీ నాకేంటి? మనం ఎప్పుడు అదే అడగాలి ప్రశ్న, వాట్ డస్ ఇట్ మీన్ టు మీ? ఎస్పెషల్లీ పాత నిబంధన చదువుతున్నప్పుడు. దేవుడు అన్నది అన్నట్టుగా, చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా అదే జరిగింది. 553లో బాబిలోన్, ఏదోము యొక్క ఆలాయ్ వచ్చి వాళ్ళ అన్నం తిన్నవారే, ఏదోము యొక్క అన్నం తిన్నవారే, వారికి తెలియకుండా వాళ్ళను ట్రాప్ చేసి యుద్ధం చేశారు. ఓకే, దేవుడు చెప్పాడా? జరిగిందా? చరిత్రలో జరిగింది. వాళ్ళు ఓడిపోయారు. అంతేకాదు, రెండవది BC 400 అరబ్బులు నెగెబ్. చూసారా? వాక్యంలో ఏదైతే చెప్పారో అది ఎగ్జాక్ట్గా హిస్టరీలో జరిగింది. సో నెగెబ్ వచ్చి ఎదోము పైన విజయమును సాధించింది. ఇది మనకు చరిత్ర కావాలంటే మక్కాబీయులు అనే పుస్తకం కూడా అపోక్రిఫల్ పుస్తకాల్లో కూడా ఉంటుంది. సో ఓకే, అండ్ 2వ సెంచరీలో ఎదోమీయులు మరలా లేచారు. కానీ ఈసారి యూదా యొక్క హై ప్రీస్ట్, యూదా జాన్ అనే వ్యక్తి, లాస్ట్ నేమ్ చాలా కష్టంగా ఉంటుంది, జాన్ ఎదోమీయులను గెలిచి వాళ్ళను అరణ్యంలోకి పంపించేశాడు. వాళ్ళే తర్వాత రోజుల్లో ఇదూమియా అయ్యారు. అండ్ తర్వాత ఈ ఇదూమియా క్రీస్తు శకం 70లో, జాగ్రత్తగా వినండి, 500, 400, 200 క్రీస్తు శకం 70లో రోమన్ జనరల్ టైటస్ వచ్చినప్పుడు కంప్లీట్గా ఏశావు సంతానం ఇదూమియన్స్ డెస్ట్రాయ్ అయిపోయింది. దేవుడు చెప్పాడు, నేను చేస్తాను, అది జరిగింది.
దేవుడు మరలా ప్రతి ప్రవక్త ద్వారా వాళ్ళని గద్దిస్తూనే వచ్చాడు, కానీ వాళ్ళు వినలేదు. దేవుని శత్రువులుగా వాళ్ళు నాశనం పొందారు. కానీ ఇంకో పక్క చూస్తే దేవుని పిల్లలు ఓడిపోయినట్టుగా కనిపించింది. దేవుడి పిల్లలు అయిపోయింది, బబులోను వాళ్ళు వచ్చి వాళ్ళని పూర్తిగా నాశనం చేశారు అనిపించింది. కానీ వాళ్ళలో శేషం మిగిలింది. ఆ శేషములో నుండి మనకు ప్రవచించినట్లుగా, మనకి వాగ్దానం చేసినట్టుగా ఎవరు వచ్చారు? ఆ శేషములో నుండి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. చూసారండి ఎంత అద్భుతమైన దేవుడి ప్రణాళిక. ఆయన ఏదైతే స్క్రిప్చర్లో క్లియర్గా ప్రొఫెసీ చేశాడో దాన్ని ఎగ్జాక్ట్గా హిస్టరీలో అలా జరిగింది. అండ్ అల్టిమేట్గా దాంట్లో నుంచి క్రీస్తు వచ్చాడు. పోనీ క్రీస్తు వచ్చినప్పుడైనా అంతా సరిగా ఉందా? ఈ ఎదోమీయులు అప్పటికి పూర్తిగా నాశనం కాలేదు, ఎందుకంటే వాళ్ళు 70లో నాశనం అయ్యారు క్రీస్తు శకం. కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఎదోమీయులు సైలెంట్గా ఉన్నారా? లేదు. ఎదోమీయుడైన రాజైన హేరోదు యేసుక్రీస్తును చంపాలని ప్రయత్నం చేశాడు. గమనిస్తున్నారా? అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా ఈ ఎదోమీయులు యుద్ధం చేస్తూనే ఉన్నారు యేసుక్రీస్తు దేవుడిపై, యేసుక్రీస్తు సంతానంపై. అలా అని చెప్పి అక్కడే ఆగిపోయిందా? కానీ యేసుక్రీస్తు వారు మంచి జీవితం జీవించి, ఏ జీవితం నువ్వు నేను జీవించలేకపోయామో ఆ జీవితాన్ని ఆయన జీవించి, మన పాపాల కోసం ఆయన సిలువలో ఉన్నప్పుడు, వేలాడుతున్నప్పుడు తన శత్రువులందరూ కూడా యేసుక్రీస్తును చూసి, ఎలాగైతే ఎదోమీయులు యూదాని చూసి గంతులు వేశారో, వెక్కిరించారో, ఎగతాళి చేశారో, యేసుక్రీస్తును కూడా సిలువపై అలాగే ఎగతాళి చేశారు. కానీ ఆయన అక్కడే ఉండిపోయాడా? లేదు. సమాధిలో అక్కడే ఉండిపోయాడా? లేదు. ఆయన తిరిగి లేచాడు. దేనికి? నిన్ను నన్ను రక్షించడానికి. యాక్చువల్లీ మనం యూదులం కాదు, మనం ఇశ్రాయేలీలం కాదు, కానీ క్రీస్తు ద్వారా మనమందరము యూదులముగా, అనగా రక్షణ పొందిన ఆయన బిడ్డలుగా చేయబడడానికి ఆయన ఈ లోకానికి వచ్చి జీవించి మరణించి తిరిగి లేచాడు. సో పాత నిబంధనలో యెహోవా దినం అంటే ఆయన శత్రువుల యొక్క జడ్జ్మెంట్, బట్ అట్ ది సేమ్ టైం తన పీపుల్ యొక్క రెస్టరేషన్. అది మాత్రమే కాదు, కొత్త నిబంధనలో ఆ పదం కూడా ఉపయోగించబడింది, యెహోవా దినం. కానీ ఈసారి డిఫరెంట్గా ఉపయోగించబడింది. ఏంటో తెలుసా? అది ప్రభువు దినముగా ఉపయోగించబడింది. అది 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. సో ఈ ప్రభువు దినమున, పాత నిబంధనలో చెప్పిన యెహోవా దినము, కొత్త నిబంధనలో ప్రభువు దినం అయితే, ఈ ప్రభు దినమున ఏం జరుగుతుంది? మరి ఈ ప్రభు దినమును కూడా సేమ్ జరగబోతుంది. ఏంటి? ఆయన శత్రువులందరూ నాశనం అయిపోతారు, కానీ ఆయన ప్రజలందరూ కూడా ఆయనతో కలిసి యుగ యుగాలు ఆయన రాజ్యాన్ని ఆస్వాదిస్తూ, ఆయన ముఖారవిందాన్ని చూస్తూ ఆయనతో కలిసి మనం ఉంటాం. అందుకే ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనం, అలాగే ప్రకటన 22 5వ వచనం చూసినట్లయితే అందరం కలిసి చదువుదాం. నాకు చాలా ఇష్టమైన వచనాలు ఇవి. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితిమి, మనమే వాళ్ళం, కనుక వారు భూలోకమందు ఏలుదురు. 22వ వచనం, 22వ అధ్యాయం 5వ వచనం. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీప కాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. వి విల్ రూల్ ఇన్ ద లార్డ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యములో ఆయనతో కలిసి ఆయన బిడ్డలుగా యుగ యుగాలు పరిపాలన చేస్తాం. సో ఈ రక్షకుడైన క్రీస్తును నమ్మిన వారు రక్షించబడతారు, శత్రువులు నమ్మని వారు శిక్షించబడతారు. నువ్వెవరు? హూ ఆర్ యు? శత్రువా, ఆయన బిడ్డవా? మరలా చెప్తున్నాను, ఒకవేళ నా ప్రాపర్టీ, నా ఆస్తి, నా విజ్డమ్, నా మంచి పనులు నన్ను రక్షిస్తాయి అని అనుకుంటే బహుశా నువ్వు ఇంకా శత్రువుగానే ఉన్నావు. కానీ నీ పాప జీవితం గురించి పశ్చాత్తాపడి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, క్రీస్తు తప్ప నాకు ఇంకెవరూ లేరు అని ఆయనను విశ్వసిస్తే అప్పుడు నువ్వు ఆయన బిడ్డగా మారతావు. మరలా నన్ను అడగనివ్వండి, ఎవరు నువ్వు? హూ ఆర్ యు? గాడ్స్ చైల్డ్ ఆర్ గాడ్స్ ఎనిమీ?
దేవుని బిడ్డవా లేదా దేవుని శత్రువా? దేవుని బిడ్డవైతే నీకు ఈ ఎంకరేజ్మెంట్ని ఇవ్వనివ్వండి. క్రీస్తు ద్వారా మనం అందరం రక్షించబడ్డాం. క్రీస్తు ద్వారా అన్య జనాంగమైన మనం ఆయన బిడ్డలమయ్యాం. క్రీస్తు ద్వారా మనం ఇప్పుడు ఆత్మీయమైన ఇశ్రాయేలు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, వి ఆర్ ట్రూ స్పిరిచువల్ ఇజ్రాయెల్ అని. అంతేకాదు, పాపపు కింగ్డమ్ నుంచి, పాపపు రాజ్యం నుంచి క్రీస్తు రాజ్యంలోనికి మనం తీసుకుని రాబడ్డాం. సో క్రీస్తు సిలువలో తన శత్రువులందరినీ ఓడగొట్టేశాడు. అనగా మనం అందరం ఆల్రెడీ రాజ్యంలో ఉన్నాం, కానీ ఇంకా రాజ్యం పూర్తిగా అవ్వలేదు, ఆరంభం కాలేదు. అందుకే ఆల్రెడీ బట్ నాట్ యెట్. ఆల్రెడీ వచ్చేసాము, రాజ్యంలోనే ఉన్నాము, కానీ ఇంకా రాలేదు. ఇదే మాటని హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో భక్తుడు చెప్తాడు. 12వ అధ్యాయం 22వ వచనం, ఇప్పుడైతే సియోనును కొండకు, మౌంట్ జయన్ కూడా వచ్చేసామంట, జీవము గల దేవుని పట్టణముకు అనగా పరలోకపు యెరూషలేమునకు మీరు వస్తారు అనుందా? వచ్చి ఉన్నారు. మనం ఆల్రెడీ వచ్చేసాం. అందుకే 28వ వచనంలో చూడండి, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాం. ఆల్రెడీ మనం కింగ్డంలో ఉన్నాం, ఆల్రెడీ కింగ్డమ్ మనది. కానీ మర్చిపోకండి, కొత్త నిబంధన అంతా ఇదే. ఆయన రాబోతున్నాడు కింగ్. ఆయన తన రాజ్యమును కంప్లీట్గా తీసుకోబోతున్నాడు, కంప్లీట్గా ఆయన పరిపాలించబోతున్నాడు. ఆయనతో మనం ఉండబోతున్నాం, ఆయనతో కలిసి పరిపాలించబోతున్నాం. సో బిలీవర్స్, నెంబర్ 1, ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించండి. ఎందుకంటే అన్య జనాంగమైన నువ్వు నేను ఇప్పుడు ఆయన బిడ్డలం. సో ఆయనను ఆరాధిద్దాం. అంతేకాదు, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఆయన తిరిగి రాబోతున్నాడు కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం. అంతేకాదు, కీప్ ప్రెస్సింగ్ ఆన్. ఈ లోకములో ముందుకు వెళ్దాం. అనారోగ్యం కావచ్చు, పాపములు కావచ్చు, సమస్యలు ఏమైనా కావచ్చు, లేకపోతే అది ఏ టఫ్ సిచ్యువేషన్ అయినా, లగేరహో, ముందుకు కొనసాగుదాం. ఎందుకు? ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్, ఈజ్ గోయింగ్ టు టేక్ అస్. ఆయనతో కలిసి ఉండడానికి మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. కాబట్టి లెట్ అస్ కీప్ ప్రెస్సింగ్ ఆన్. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఏమాత్రము ఎన్నడను ఎడబాయను అని చెప్పిన ఆ రాజు నీతో ఉన్నాడు. నువ్వు ఆల్రెడీ కింగ్డంలో ఉన్నావు. సో డోంట్ గివ్ అప్. దయచేసి కృంగిపోకు. దయచేసి ఎందుకు నాకు ఈ సమస్యలని ప్రశ్నించి వెనక్కి వెళ్ళిపోకు. ఆయన రాబోతున్నాడు. ఆయన చెప్పినవన్నీ జరిగాయి, ఇప్పుడు జరగబోతున్నాయి. సో ప్లీజ్ లెట్ us run. అండ్ ఆల్సో ఇంకొకటి, ఇంతకుముందు ఆరాధనలో ఎవరో చేశారు, చాలా చక్కగా అనిపించింది. లెట్ us రెడీ ఫర్ పర్సిక్యూషన్. శ్రమలు పొందడానికి సిద్ధపడదాం. దేనికి? ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంతసేపు మనకి ఎదోమిలాగా బయట నుంచి అటాక్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. సువార్తకి శత్రువులు పెరిగిపోయారు, కానీ ఆయన గెలిచాడు, మరలా గెలవబోతున్నాడు. సో ధైర్యంగా ముందుకు వెళదాం. నాకు భయం వేస్తుంది ఈ మాట అన్నప్పుడు. పర్సిక్యూషన్కి రెడీ అవుదాం. ఎందుకు? ఆయన రాజ్యం. అంతేకాదు, ఫైనలీ లెట్ us preach the gospel. సువార్తను ప్రకటిద్దాం. ఎందుకు? ఆయనది అథారిటీ. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఆయనది అథారిటీ. ఈ భూలోకం అంతా పైన కూడా ఆయనది అథారిటీ. సో ఆయన సువార్తను ప్రకటిద్దాం. ఎస్పెషల్లీ ఈ క్రిస్మస్ సీజన్లో ప్రకటిద్దాం. ట్రాక్స్ మన ముఖం పైన కొట్టినా, కింద పడేసి తొక్కినా, లెట్ us preach the gospel. సువార్తను ప్రకటిస్తూనే ఉందాం. అండ్ ఈ ఆఖరి మాటలు చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచుదురు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. ఆయన తన శత్రువులను గెలిచాడు, ఆయన తన రాజ్యాన్ని ప్రారంభించాడు. ఆయన ఎలాగైతే వాగ్దానం చేశాడో అలాగే ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. తిరిగి వచ్చి తన శత్రువులకు తీర్పు తీర్చి తన బిడ్డలకు రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. సో ఫ్రెండ్స్, గర్వం, ప్రేమలేని జీవితం శత్రువుల లక్షణాలు. కానీ తగ్గింపు, ప్రేమ కలిగి జీవించడం దేవుని పిల్లల లక్షణం. సో దేవుని బిడ్డవైతే, క్షమించండి,
క్రీస్తు రాజ్యములతో ఆయనతో కలిసి మనము ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి పరిపాలించబోతున్నాం అనే 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 సత్యం మనల్ని ప్రేమించేలా చేస్తుంది. అంతేకాదు, ఆయనతో కలిసి మనం ఉంటాం అనే నిరీక్షణ ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఈ లోకంలో ఫేస్ చేయడానికి మనకు సహాయం చేస్తుంది. ఇవే సత్యాలు ఓబద్య గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆ సత్యాలు మన జీవితాలను మార్చునుగాక. ఆమేన్. దేవుని పిల్లలు, దేవుని శత్రువులు, దేవుని రాజ్యం. ఎవరు నువ్వు? ప్రార్థించుకుందాం. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ యొక్క అద్భుతమైన రక్షణ ప్రణాళికను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా రక్షకుడైన రాజుల రాజైన యేసు క్రీస్తును ఈ లోకమునకు తీసుకుని రావడానికి శ్రమల ద్వారా వెళ్ళిన యూదా సంతానము నుంచి, శేషము నుంచి నువ్వు తీసుకుని వచ్చావు క్రీస్తుని. ఏదైతే మీరు వాగ్దానం చేశారో, ఏదైతే మీరు ప్రవచించారో, చెప్పారో, నీ శత్రువులు ఆ రోజు నాశనం అయిపోయారు. అండ్ అలాగే ఒకనొక రోజు మేము కూడా ఎదురు చూస్తున్నాం నీతో కలిసి ఉండడానికి, నీతో కలిసి పరిపాలించడానికి, అలాగే మా శత్రువుల యొక్క నాశనం చూడడానికి. కానీ మీన్ వైల్ అప్పటి వరకు, ఆ రోజు వరకు ప్రభువా, మా శత్రువుల్ని ప్రేమించడానికి, వారి గురించి ప్రార్థన చేయడానికి, మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి, సువార్తను ప్రకటించడానికి, ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఎంత శ్రమలైనా సరే ముందుకు కొనసాగడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా, గర్వం నుంచి మమ్మల్ని తప్పించండి. ప్రేమ లేని జీవితం నుంచి మమ్మల్ని రక్షించండి. ప్రేమ కలిగి, తగ్గింపు కలిగి, నీ బిడ్డలుగా, నీ రాజ్యం కోసం ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.